అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజివ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమః. అమ్మ లలితా పరమేశ్వరి యొక్క అనుజ్ఞతో అనుగ్రహంతో వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనే శాస్త్రాన్ని అగస్త్యుల వారికి హయగ్రీవస్వామి వారు ఉపదేశిస్తున్నారు. ఈ స్తోత్రంలో నిన్నటి రోజున పుష్కర పుష్కరిక్షణ నామం వరకు చెప్పుకోవడం జరిగింది. పుష్కరిక్షణ అంటే పద్మముల వంటి నేత్రములు కలదని ఒకటి, పుష్కరం అంటే సూర్యుడిని అర్థం తీసుకుంటే సూర్యనేత్రము కలది. అలాగే పుష్కల పుష్కర, పుష్కల అంటే సమృద్ధి, సముద్రి కలిగినటువంటి నేత్రములు ఉన్న తల్లి అని అర్థం. ఇది సహస్రాక్షి అనే అర్థంలో తీసుకోవచ్చు. అనంత నేత్రములు కలిగినటువంటి తల్లి, అనంత దర్శన శక్తి సంపన్నురాలు అని అర్థం పుష్కరేక్షణకు చెప్పుకుంటూ ఆ తర్వాత నామములు పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర. ఇక్కడ ఈ 4 నామాల్లో పరా శబ్దం వస్తున్నది. అంటే ఈ 4 నామాలు కూడా పర సంబంధమైన నామాలను చెప్తున్నాయి. పర అనే శబ్దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ పరబ్రహ్మ అని అర్థం ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటే తెలుస్తూనే ఉన్నది. నిన్న మనం పరబ్రహ్మ స్వరూపం చెప్పినప్పుడు పరాపరానామం దగ్గర విశేషంగా ప్రస్తావన చేసుకున్నాం. అక్కడ పరా అనే మాటకి సర్వోత్కృష్టమైనది అని అర్థం.
అపరమనగా ఈ ప్రపంచ రూపమైనటువంటి ఈశ్వరతత్వం, పర అనగా ప్రపంచాతీతమైన ఈశ్వర స్వరూపము. అందుకు ఆ పరతత్వం గురించే వివరిస్తున్నారు ఇక్కడ. పరంజ్యోతి, మొట్టమొదటిగా పరం జ్యోతి. జ్యోతి అనగా చైతన్యము, ప్రకాశము అని అర్థం. అమ్మవారు ఎటువంటి జ్యోతి అంటే ఈ విశ్వమంతా వ్యాపించున్న ప్రకాశము, ఈ విశ్వానికి అతీతమైంది కూడా అని చెప్పడం కోసం పరంజ్యోతి అన్నారు ఇక్కడ. అందుకు పరస్మై జ్యోతిషే నమః అనేటువంటి మంత్రంతో అమ్మవారు నమస్కారం చేస్తాం. అంతేకాదు ఈ జ్యోతినే దేవతలు కూడా ఉపాసన చేస్తారట. అసలు దేవతలు జ్యోతిస్వరూపులు అంటే ప్రకాశస్వరూపులు. ప్రకాశస్వరూపులైన దేవతలకు కూడా ప్రకాశం ఇచ్చిన తల్లి ఈ తల్లి. అందుకే దేవతలు కూడా తద్దేవా జ్యోతిషాన్ జ్యోతి ఆయుర్యోపాసతే అమృతం అన్నారు ఇక్కడ. అంటే దేవతలు కూడా తమ యొక్క ఉనికి కోసం అమృతమైన ఈ జ్యోతిని ఉపాసిస్తున్నారు అని మంత్రం యొక్క భావం. అమృతమైన జ్యోతి అంటే శాశ్వత జ్యోతి అని అర్థం. అందుకు జ్యోతులకు కూడా జ్యోతి అయినటువంటి తల్లి. జ్యోతిషామపి యజ్యోతి అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట అది. సూర్యచంద్రాగ్నులన్నీ కూడా ప్రపంచంలో మనకు కనబడే జ్యోతులు, వాటిని వెలిగించేటువంటి తల్లి. కల్పాంత కాలాల్లో ఈ సూర్యుడు చంద్రుడు మొదలైన వారు ఎవ్వరికి కూడా ఉనికి ఉండదు, కానీ పరంజ్యోతి మాత్రం ఎప్పుడు ఉంటుంది. అందుకు పరంజ్యోతి అనేది పరబ్రహ్మస్వరూపం చెప్తూ పరం ధామ, ఆవిడే పరమమైన జ్యోతి, పరమమైన ధామము. పరమం అనే మాటకి సర్వోత్కృష్టమని అర్థం మర్చిపోకుండా వెళుతూ ఉండాలి ప్రతి నామంలోకి. పరం ధామ, సర్వోత్కృష్టమైన ధామము. ధామము అంటే స్థానము అని అర్థం. అమ్మవారి ధామం ఎలాంటిది? సర్వోత్కృష్టమైన ధామము. ఎప్పుడైనా మోక్షం పొందిన వారిని కూడా మనం మాట్లాడేటప్పుడు పరంధామానికి చేరుకున్నారండి అంటూ ఉంటాం. పరంధామం అంటే మనం చూసే చతుర్దశ భువనములన్నీ ధామములు, వీటన్నిటికీ ఆధారమై ఉనికి కలిగిస్తూ ఉన్నటువంటి ధామం పరంధామం. ఈ చతుర్దశ భువనములు కూడాను నశించిపోయే లక్షణం కలిగినవి, కానీ పరంధామం ఏనాటికి నశించదు. అందుకే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దేనికి చేరితే మళ్ళీ వెనక్కి తిరిగి రారో అది నా పరం ధామము అని. తద్ధామ పరమం, ధామ పరమమే పరంధామ అయింది. దాని ముందు వాక్యం చూడండి, తద్ధామ పరమం మమ ముందు నతద్భాసయితే సూర్య నశశాంకో నపావక. ఆ పరంధామాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవరు ప్రకాశింపజేయవలసిన అవసరం లేదు. మనమున్న ధామములన్నిటికీ సూర్యుడు చంద్రుడు అవసరం, లేకపోతే వెలుగు లేదు. కానీ ఆ పరంధామానికి రెండిటి యొక్క అవసరము లేదు, ఎందుకంటే వాటికే వెలుగునిస్తున్నది. సరిగ్గా ఆ శ్లోకం ఎలా కూర్చబడిందో ఈ నామం అలా కూర్చబడింది. అందుకు పరంజ్యోతి పరంధామ అని చెప్పడంలో విశేషం ఇది. అయితే పరంధామము అన్నప్పుడు సర్వోత్కృష్టధామం ఒక అర్థము, పరంధామంకు మరొక అర్థం కూడా చేసుకోవాలి. మనకు తెలిసిన స్థానములు మూడు, ఈ మూడింటికి అతీతమైన ధామం ఏదో అది పరంధామము. మన మూడు ధామములు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు ధామములు. ఈ మూడింటికి అతీతమైన ధామం అంటే తురీయం అని చెప్పబడుతుంది. ఆ తురీయ భూమికి చెందినటువంటి పరతత్వం గనక ఈ తల్లి పరంధామ, ఇది అర్థం. ఈ భావాన్ని తీసుకునే మహానుభావుడు కాళిదాస మహాకవి అమ్మవారిని కీర్తిస్తూ నత్వమంబ పురుషో నచాంగనా చిత్స్వరూపిణి నషండతాపితే నాపి భర్తురపితే త్రిరూపత త్వాం వినా తదపి నస్ఫురైత్రయం. ఒక చక్కని శ్లోకంలో ఈ పరంధామతత్వాన్ని అందించారు కాళిదాసు. ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు పురుషుడు కావు, స్త్రీ కావు, అలాగే స్త్రీ పురుషులకి కానప్పుడు నపుంసకలింగం చెప్తారు, అది కూడా నువ్వు కావు. మరి నువ్వెవరు అంటే మూడు నీ వల్లే ఉంటున్నాయి, నీకు ఆ మూడు లేవు అన్నారు ఇక్కడ. అందుకే త్వాం వినా తదపి నస్ఫురేత్రయం, నువ్వు లేకపోతే ఈ మూడు లేవమ్మా, నీకు ఈ మూడు లేవమ్మా అన్నారు. అంటే ఆ తల్లి లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు లేవుట, కానీ ఆ తల్లికి మాత్రం జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. ఆవిడ పరంధామం, తురీయతత్వం అనేదాన్ని అంత చక్కగా కీర్తించారు. అందుకే మూడింటికి అతీతమైన ధామమే పరంధామము అని చెప్తూ సైషా మాహేశ్వరీ గౌరీ మమ శక్తి నిరంజన శాంతం సత్యం సదానందం తద్ధామ పరమం పదం అని కూర్మపురాణంలో శివవాక్యంగా చెప్పబడుతున్నది. దీన్ని కూడా భాస్కర్ రాయల వారే మనకి తీసి చూపించారు. ఏషా మహేశ్వరీ గౌరీ, ఆ మహేశ్వరి అయిన గౌరీ మమ శక్తి అంటున్నాడు శివుడు, నా యొక్క శక్తి అది. అది శాంతమైనది, సత్యమైనది, సదానందమైనది. శాంతం సత్యం సదానందం అనగానే పరబ్రహ్మ లక్షణములే. అది తద్ధామ పరమం మమ, అది పరంధామ స్వరూపం. పరమాణు తర్వాత మాట, ఇదంతా పరబ్రహ్మతత్వం అంటే ఏంటో చక్కగా చూపిస్తున్నాడు. పరంజ్యోతి పరంధామ పరమాణు, పరమమైన అణువు పరమాణువు. అణు శబ్దానికి అర్థం ఏంటంటే అత్యంత సూక్ష్మమైనది అని అర్థం. సృష్టిలో మనం విచారణ చేసి 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 అన్నిటికంటే ఒక సూక్ష్మం దొరికిందండి అంటూ ఉంటాం. నువ్వు ఎక్కడ దాకా వెళ్ళావో, ఇది సూక్ష్మం అన్నావో, దానికి పైన ఆవిడ ఉంటుందట. మొన్న చాలా కష్టపడి పాపం స్విట్జర్లాండ్లో కొన్ని $1,00,00,000 ఖర్చు చేసి గాడ్ పార్టికల్ని పట్టుకున్నారట.
వాడు పేరు పెట్టారు కదా గాడ్ పార్టికల్, గాడ్ పార్ట్గా దొరుకుతాడా? ఎంత అజ్ఞానం అండి! యంత్రాలతో భగవంతుడిని తెలుసుకుందాం అనుకోవడమే మొదటి మూర్ఖత్వం, దానికి విజ్ఞానం అని పేరు పెట్టడం మరో మూర్ఖత్వం. ఇక్కడ ఆఖరికి దానికి ఏదో పేరు పెట్టి నానా అవస్థ పడ్డారు. యంత్రాలకి పరమాత్మ దొరకడు. నువ్వు ఎంతో అణువుని విచ్ఛేదం చేసావు, పరమాణువుని తెలుసుకున్నావు, ఇంకా పరమాణువు గురించి తెలుసుకుంటూ వెళ్తుంటే నువ్వు ఎంత సూక్ష్మం నిర్ధారణ చేస్తూ ఉంటే అంతకంటే వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే నిర్ధారణకు దొరకదు అది. అందుకు పరమాణువు అంటే అత్యంత సూక్ష్మమైనది అని. దీని గురించే మహానుభావుడు డాక్టర్ కెన్నెత్ ఫోర్డ్ అనేటువంటి ఒక ఆయన ది ఎనర్జీ ఇన్ ఎవ్రీ సబాటమిక్ మ్యాటర్ అన్నాడు. ఆయన అక్కడ పరమాణువులో కూడా వ్యాపించినటువంటి శక్తి అయ్యా ఆవిడ అన్నాడు. ఇంకేం చెప్తాం అక్కడ? పరమాణువులో ఎంత శక్తి ఉంటుందో మనకు తెలుసు. స్థూలంలో ఉన్న శక్తి కంటే అణువులో ఉన్న శక్తి ఇంకా విశేషం. అందుకు పరమాణువు అన్నప్పుడు అత్యంత సూక్ష్మమైనది అని అర్థం. అయితే సూక్ష్మం అంటే అర్థం ఏంటి? కొన్ని పదాలు మనకి అలవాటైపోయి కానీ అర్థం కాలేదండి, దానివల్ల వచ్చిన అవస్థ. ఒక ఆవిడికి పాపం సూక్ష్మం అంటే నలుసుని అర్థం చేసుకుంది పాపం. సూక్ష్మం అంటే నలుసు కాదు, సూక్ష్మం అంటే ఇంద్రియములతో గోచరము కానిది. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇంద్రియాలకు గోచరమయ్యేది స్థూలం, ఇంద్రియాలకు గోచరం కానిది సూక్ష్మం. ఇంద్రియాలంటే మనస్సు కూడా ఇంద్రియమే, ఇది తెలుసుకోవాలి. మనస్సు కూడా ఊహలు చేస్తూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఇంద్రియాలు అవసరం లేకుండానే. కానీ అది కూడా ఇంద్రియాలతో పరిచయం ఉన్న వాటిని ఊహిస్తుంది, ఇంద్రియాలను మించి వెళ్ళలేదు అది. దాని ఊహలు కూడా ఇంద్రియాలకు అనుభవాలేవో అవే తప్ప ఇంద్రియాతీత సత్యం గురించి మనస్సు ఆలోచించలేదు. ఇంద్రియాతీత సత్యం గురించి మనస్సు ఆలోచించాలంటే ప్రజ్ఞ ఇంద్రియాతీతమైన ప్రజ్ఞకు వెళ్ళిపోవాలి. ఋషులు మాత్రమే అలా తెలుసుకోగలరు, మిగిలిన వాళ్ళు తెలుసుకోలేరు. అందుకే ఎన్ మనసా నమనుతే అని చెప్పినా, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పిన మనసుకి మాటకి కూడా తెలియరానంత సూక్ష్మస్వరూపము అని. ఈ సూక్ష్మము వ్యాపకమైనది, అంతే నలుసని కాదు ఇక్కడ అర్థం. ఆకాశం అత్యంత సూక్ష్మం. ఎందుకు? అది మనం స్థూలంగా పట్టుకోలేము దాన్ని. ఆకాశం కంటే ఆవిడ సూక్ష్మని చెప్పారు కనుక పరమాణువు పరాత్పర, ఇది ఒకటి విశేషమైన మరొక నామం వచ్చింది. పరాత్పర, పరమైన దానికంటే పరమైనది అన్నారు. ఇందాక చెప్పుకున్నామే, నువ్వు ఇది గొప్పది అని తేల్చి ఇదే గొప్పది అంటుంటే కాదురు బాబు దానికి పైన నేను ఉన్నానని చెప్తూ ఉంటుంది అమ్మవారు. నువ్వు తేల్చేసేవంటే అమ్మవారు కాదు, అది అనిర్దేశ్య వపుహు అన్నారు కదా. నువ్వు నిర్దేశించి చెప్పలేవు అమ్మవారి యొక్క స్వరూపాన్ని. అందుకు పరాత్ పర. పరాత్ అంటే పరం అంటే ఉత్కృష్టము, గొప్పది అని చెప్పుకున్నాం. గొప్పదానికంటే గొప్పది అంటే దీన్ని మించిన మరో గొప్ప వస్తువు లేదని ప్రతిపాదన అవుతుంది. అమ్మని మించిన మరొక గొప్ప వస్తువు లేదు, అన్ని గొప్ప వాటికంటే గొప్పదిట. ఇది అర్థం చేసుకోవాలంటే మళ్ళీ కృష్ణుడు వాక్యాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదంతా వేదాంత శాస్త్రం కదా. వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్తుల్లో తీసుకోవాలి. ఉపనిషత్తులని తీసుకోవడం చేతకాకపోతే సర్వోపనిషత్ సారభూత గీతని మనం తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు పరం గురించి, పరిశీలిద్దాం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అన్నారు. ఇక్కడ సృష్టిలో అన్నిటికంటే గొప్పవేంటయ్యా అంటే మనల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తామండి? సుఖపెట్టే పదార్థాలు ముందు చూసుకుంటే ఇవండి గొప్పవి అని. కాదయ్యా బాబు, అవి అనుభవించగలిగే ఇంద్రియాలు ఉండడం ఇంకో గొప్ప. అవునా లేదా? మనకు ఎదురుగా ఆహార పదార్థం ఉంది, నాలుగు ఉంది. ఇందులో ఏది గొప్ప చెప్పండి? నాలుగు గొప్ప, ఆహార పదార్థం గొప్ప. ఇవాళ నీకు నాలుగు తీసేస్తాం, ఆహార పదార్థం తింటే నాలుగు తీసేస్తానంటే ఆహార పదార్థం పోయినా పర్వాలేదు కానీ నాలుగు ఉండాలంటాం. అంటే దానికంటే ఏది గొప్పదేంది? ఇంద్రియములు. కానీ ఇంద్రియాని పరాణ్యాహు. పోనీ ఇంద్రియములంటే ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు. మనస్సు లేకపోతే ఇంద్రియాలు ఏవి అనుభూతి చెందలేదు. ఇక్కడ కొందరు చెవులు ఉపన్యాసం వింటుంటాయి కానీ ఆస్వాదించలేకపోతాయి. ఎందుకు? మనస్సు లేదు అక్కడ. అందుకు ఇంద్రియముల కంటే గొప్పదేంటి? మనస్సు. మనస్సు కంటే గొప్పది ఏంటంటే మనసస్తు పరా బుద్ధి అన్నాడు ఇక్కడ. మనస్సు కంటే గొప్పది బుద్ధి. ఆ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది కనుక బుద్ధి గొప్పది అన్నాడు ఇక్కడ. బుద్ధి కంటే గొప్పది ఏది అంటే ధియోయోన ప్రచోదయాత్. బుద్ధికి కూడా శక్తినిచ్చేటువంటి సూక్ష్మ వస్తువు ఏది ఉందో అది బుద్ధేహ పరతస్తు సహా. సహా అంటే ఆ పరతత్వము బుద్ధేహ పరత, బుద్ధి కంటే పరమమైనది. పరాత్ పర, ఒకదానికంటే పరం చెప్పి పరం చెప్పి పరం చెప్పి ఈ పరము కంటే అది పరం అన్నాడు. దానికంటే మరి చెప్పలేదు చూడండి. అందుకే పరాత్ పర అంటే గొప్పవాటి కంటే గొప్పది. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు పరం అనే మాటకి బ్రహ్మ యొక్క ఆయువుని పరం అంటారట. అందుకే బ్రహ్మాయువుకి పరమని పేరు. పరాత్ పర అంటే బ్రహ్మ ఆయువుని మించిపోయి ఉన్నది ఈ తల్లి. ఇక్కడ అర్థం అంటే బ్రహ్మకైనా ఒక కాలపరిమితి ఉంది, అమ్మవారికి కాలపరిమితి లేదు కనుక పరాత్పర అని మరొక అర్థం చెప్తున్నారు. ఇక్కడ పరాత్పర దగ్గర మరొక విశేషం ఏంటంటే గగనాదేరపి వ్యాపిక పరాత్పర అన్నారు. గగనాదేరపి వ్యాపిక, మనకు తెలిసిన వాటన్నిటిలో వ్యాపక శక్తి కలిగింది ఆకాశమే. దాని మించి మరి ఏం చెప్పలేం మనం. ఆ ఆకాశం కంటే వ్యాపక శక్తి కలిగినటువంటిది కనుక పరాత్
పరా అని చెప్పడం జరుగుతున్నది అని నారాయణ భట్టు వ్యాఖ్యానాలు చక్కగా తెలియజేశారు. అయితే ఇక్కడ పరాత్పర ఒకటి మనం గతంలో చెప్పుకున్న పరాపర నామం గుర్తుంది కదా, నిస్త్రయగుణ్య పరాపర పరాత్పర, ఈ రెండు నామాలకు ఒక అనుబంధం ఉంది. అది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ పరాపర అనే చోట మనం పరాపర చదివిన చోట నారాయణ భట్టు పరాత్పర అని నామం తీసుకున్నాడండి. మనం ఇప్పుడు పరాత్పర చెప్పిన చోట పరాపర నామం తీసుకున్నాడు ఆయన. అంటే ఆయనకు దొరికిన పాఠం అలా ఉంది. భాస్కర్ రాయల వారికి దొరికిన పాఠం ఇటు అటు ఉన్నది. మనం ఎక్కువగా చదువుకుంటున్నది భాస్కర్ రాయల వారి పాఠమే. అంత ప్రసిద్ధి చెందింది ఆ మహానుభావుడు ఉపాసన బలం చేత. అందుకు మనం పరాపర చెప్పిన చోట పరాత్పర, ఇప్పుడు పరాత్పర చెప్పిన చోట పరాపర చెప్పాడు నారాయణ భట్టు. ఇప్పుడు మనం పరాపర గురించి చర్చ చేయాలి. నిన్న చేసిన చర్చ చాలు. కానీ అక్కడ పరాపరకి ఇక్కడ పరాత్పరకి అనుబంధం ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీ విద్యకి పరాపరకి ఉన్న విషయం చెప్పుకున్నాం. పరాపర అంటే స్వయం ప్రకాశమైనటువంటి వస్తువు, పరమునందు అపరమునందు వ్యాపించుతున్న వస్తువే, అదే పరాత్పరమైనటువంటిది. అందుకే రెండింటికి అనుబంధం ఉన్నది. ఇక్కడ సరిగ్గా పరిశీలిస్తే బిందుపీఠం వద్ద ఉన్నటువంటి అమ్మవారికే పరాపర అని పేరు. ఖడ్గమాల చదవడం అలవాటు ఉంటే పరాపర రహస్య యోగిన్యై నమః అంటారు. పరాపర రహస్య యోగిని ఎవరు? ప్రకట యోగిని త్రైలోక్య మోహన చక్రంలో ఉన్నది. అక్కడ నుంచి గుప్త యోగిని, గుప్తతర యోగిని, సంప్రదాయ యోగిని, కులోత్తీర్ణ యోగిని, నిగర్భ యోగిని, అలా వెళుతూ పెడితే చిట్ట చివరికి వచ్చింది రహస్యయోగిని, అతి రహస్యయోగిని, పరాపర రహస్యయోగిని. ఆవిడ లలితా మహాత్రిపుర సుందరి. దాన్ని మించిన పరతత్వం మరొకటి లేదు. బిందువుని మించి మరొకటి ఉందా? అందుకే బిందువులో ఉన్న తల్లే పరాపర రహస్యయోగిని. అందుకే ఆ తల్లికే పరాభట్టారిక అని మళ్ళీ పేరు. అందుకు పరాపర, పరాత్పర, పరాభట్టారిక, పరాపర రహస్యయోగిని అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరి ఈ నామం ద్వారా వ్యాఖ్యానించబడుతున్నది. ఇంత అందమైన సమన్వయం ఈ రెండు నామాల్లో కనిపిస్తున్నది. అందుకే ఇప్పుడు చెప్పబడిన పరబ్రహ్మకు సంబంధించిన నామాల్లో చివరి నామం పరాత్పర. ఇది పరాభట్టారికైన తల్లిని చెప్తున్నది. తర్వాత నామములు ఇక్కడ ఒక్కొక్క శ్లోకపాదంలో ఒక మంత్రం ఉంటుంది. అది గమనించుకోవాల్సింది. నేను కపర్దని కళామాల దగ్గర చెప్తున్నదంతా కపర్దని దుర్గ. అయితే కొందరి ఉద్దేశంలో ఇప్పుడు నడుస్తున్నదంతా కపర్దని విద్యనే ప్రస్తావన చేశారు, దుర్గా విద్యగానే. పోనీ అలా భావించవచ్చు. ఇప్పుడు చెప్పబడుతున్న ఒక నామములకు విశేషం ఉన్నది. పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. 3 నామాలు కలిగిన శ్లోకపాదం ఒక అద్భుతమైన మంత్రం. దీన్నిగా అనుసంధానం చేసుకుంటే దీనికి ఒక ప్రయోజనం ఉంది. ఎవరైనా దుష్టులు ప్రయోగాలు లాంటివి ఏవైనా చేసినా వాటిని ఆ బాధ మనకి రాకుండా చేయగలిగే శక్తి 3 నామాలకు ఉంది. అందుకే లలితా శాస్త్రం కల్పవృక్షం అని చెప్పుకున్నాం. ఎవరో భాగ్యవంతులు మాత్రమే దీన్ని నిరాటంకంగా వినగలిగే యోగం ఉంటుంది వాళ్ళకి. అలాంటి కల్పవృక్ష ఫలాలు ఇందులో లభిస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న శక్తిని చూసి కలిగిన పారవశ్యంతో చెప్తున్నదే తప్ప వ్యక్తులను చూసి ఎవరికి చెప్పట్లేదండి. అసలు ఇక్కడ ఇంత అద్భుతం ఒకటి అవుతోంది అన్న విషయం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దానికో భాగ్యం ఉండాలి. ఎందుకంటే ఈ నామము యొక్క మహిమ తలంచుకోగానే కలిగిన ఒక స్పందనతో ఈ మాట చెప్పడం జరుగుతుంది. పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. ఈ మాట చాలా విశేషమైనది. అమ్మవారు తన చేతులతో పాశం పట్టుకున్నట్ట తానే ఎవడి పాశమైనా తీసేస్తుందట. ఏమిట పరస్పరం ఉన్నటువంటి విరుద్ధ భావాలు చూడండి. చేత్తో పాశం పట్టుకున్నారు, పాశం తీసేస్తారు. ఏమిటి ఇందులో చెప్తున్నారు అంటే, పాశహస్త అంటే ఒక్కసారి అమ్మ రూపం తలంచుకోవాలి. రాగస్వరూప పాశాఢ్య. ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం పట్టుకుంది కనుక పాశము చేతిలో పట్టుకున్నది అని మొదటిదాని అర్థం. అయితే అమ్మ ఎప్పుడు పాశం పట్టుకుంది కనుక ఆవిడికి ఏమైనా పాశం ఉందా? ఆవిడికి ఏ పాశాలు లేవు. అంతేకాదు తనను ఆశ్రయించిన భక్తులకి ఏమైనా పాశాలు ఉంటే తీసేస్తుంది కూడా ఆవిడ. పాశాలు తీసివేయగలిగిన శక్తి కల తల్లి పాశహంత్రి. అయితే మరి పాశాలు తీసేటప్పుడు చేత్తో పాశం ఎందుకు పట్టుకోవాలి అంటే అవసరమైన వాడికి తగిలించడానికి. పాశం తగిలించేది ఆవిడే, పాశం తొలగించేది ఆవిడే. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే పశువుల కాపరి ఆవుకి తాను పోషించే పశువులకి పాశం తగిలిస్తాడు. తగిలించడమే కాదు, తొలగిస్తాడు కూడా. ఎప్పుడు తగిలించాలో ఎప్పుడు తొలగించాలో వాడికి తెలుసు. మేతకు తీసుకెళ్ళినప్పుడు అడవిలో పాశం తీసి ఇంకా మేసుకోండి అంటాడు ఆయన. మొత్తం అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి పాశం కట్టి పెడతాడు. ఎందుకంటే అప్పుడు కట్టాలి, ఎందుకంటే అప్పుడు విప్పాలి అంటే అది కట్టే సమయం, ఇది విప్పే సమయం. అలాగే అమ్మవారికి తెలుసు ఎవరిని పాశంతో బంధించాలి, ఎప్పుడు పాశంతో బంధించాలి, ఎప్పుడు పాశం తొలగించాలి అని. మనం తొందరపడకూడదు. అమ్మ తొందరగా పాశం తీసే అని ఆవిడకి తెలుసు. ఇది ఎలా ఉంటుందంటే, నిన్న దెబ్బ తగిలింది, డాక్టర్ గారు బ్యాండేజ్ కట్టారు, ఇవాళ మనం వెళ్ళి తీసే అంటే బాగోదు. నానిన తర్వాత అది అంతా మానిన తర్వాత అప్పుడు తీసివేస్తాడు డాక్టర్ బ్యాండేజీ. ఎప్పుడు తీయాలో డాక్టర్ గారికి తెలుసు. దెబ్బ తగిలించుకోవడం మనకు తెలుసు అంతే. చికిత్స చేసే వైద్యుడికి తెలుసు ఎప్పుడు బ్యాండేజ్ తీసేయాలో.
అందుకే ఆవిడికి తెలుసు పాశహంత్రి, సమయమెరిగి ఆవిడే తొలగిస్తుంది. మనం తొందర పెట్టకూడదు. అమ్మ ఇంకా అనుగ్రహించేది ఏంటండి సాధన చేస్తూ ఉంటే అని అనకూడదు. ఒక్కసారి వేదాంతం విన్నప్పుడు జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తుందండి. నిజంగా 40 రోజుల తర్వాత చూద్దాం. అంతెందుకు ఆఫ్టర్ 8:30 చాలా సందేహం, మళ్ళీ రేపు 6:30 వరకు. అంత క్లిష్టమైనది. ఆ జ్ఞానం కలిగినప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా నాకు జ్ఞానం రాలేదేమి అని. ఇస్తే తట్టుకోగలమా? ఆవిడకి తెలుసు ఏ జీవుడు ఎంత తట్టుకోగలడో ఆ తల్లికి తెలుసు. మనం తొందరపడకూడదు. చిన్నపిల్లాడు ఏదో ఒక పెళ్లి చూడడానికి వెళ్ళేట, వెంటనే ఇంటికి వచ్చి అమ్మ నా తన పెళ్లి చేసి అన్నాడు. చేసేస్తారండి? వాడికి తగిన పరిణితి వస్తే తల్లిదండ్రులకి తెలుస్తుంది. మన పరిణితి ఏంటో ఆ తల్లికి తెలుసు. ఇది తెలుసుకోవాల్సింది. పరిణితి చూసి అనుగ్రహిస్తుంది. అందుకే పాశహస్త పాశహంత్రిలోనే మొత్తం ఉన్నదండి. హస్తంలో పాశం పెట్టుకుందని చెప్పడంలో అర్థం ఏంటంటే, పాశం తగిలించడం కానీ తొలగించడం కానీ ఆమె చేతిలో ఉందని చెప్పడం కోసం పాశహస్త అన్నారు. చేతిలో ఉంది అంటే అర్థం ఏంటి? అంతా ఆవిడ కంట్రోల్లో ఉందని అర్థం. అందుకే ఆవిడ చేతిలో ఉంది అంతా కూడా. అందుకే పాశహస్త పాశహంత్రి. ఎవరిని ఎక్కడ ఎంతకాలం ఉంచాలో కూడా ఆ తల్లికి తెలిసండి. మనం అనుకుంటాం ఎవరైనా కలిసినప్పుడు నువ్వు నేను జీవితాంతం ఉంటాం అనుకుంటూ ఉంటాడు. మధ్యలోనే దిగిపోతుంది. అక్కడ కారణాలు అనేకం కావచ్చు. ఆవిడికి తెలుసు వీడి కర్మకి ఈ బంధం ఎంతకాలం ఉండాలి అనే లెక్క ఆవిడికి తెలుసు. మనకు తెలియదు. ఎందుకంటే కర్మలు చేసాం, ఎంతప్పుడు తగిలించాలి ఎప్పుడు తీసేయాలి ఆవిడికి తెలుసు. అందుకే పాశహస్త పాశహంత్రిలోనే లోక నిర్వహణ అంతా దాగి ఉందండి. ప్రపంచమంతా అలా నడుపుతుంది ఆ తల్లి. అయితే పాశహంత్రి అన్నప్పుడు అనేక భావాలు మనం తెలుసుకోవచ్చు. పాశములు అంటే బంధమే. అయితే ఒక్కొక్కప్పుడు బంధం అని తెలియదు, అలవాటైపోవడం వల్ల వచ్చింది అదే బాధ. కానీ బంధం అని తెలిస్తే మాత్రం తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఎవడు మాత్రం అండి కట్టుకుని కూర్చోవాలంటే సరదా పుడుతుంది. తెలియట్లేదు మనకు వచ్చింది బాధ అది. ఒకసారి బంధం లేకపోతే అదొక బాధ కూడా. ఏ మహానుభావుడో అబ్బయ్యా బంధం లేదయ్యా అనుకుంటారట. కొందరు బంధం లేకపోతే అది బాధ. అందుకే కొందరికి పెడుతూ ఉంటుంది ఆ తల్లి. వాళ్ళు కొందరికి మోహము బిజీ లేకపోతే వాళ్ళు చెడిపోతారండి, అది ఒకటి ప్రమాదం. కొందరు ఖాళీగా ఉంటే ప్రపంచానికి ప్రమాదం. అందుకు వాళ్ళు ఖాళీగా ఉండకూడదు, వాళ్ళు ఏదో పని చేస్తూ ఉండాలి వాడికి. కొందరు ఖాళీ ఉంటే వాళ్ళు యోగం తెచ్చుకుంటారు. అందుకు కొందరు తీరుకుంటే పాపం ఏం చేస్తామని పేకాడాడతాడు, కొందరు తీరుకుంటే యోగం చేస్తాడు. ఇద్దరికీ తీరికలే, కానీ వినియోగించుకోవడం మీద ఉంది. అందుకే ఆ తల్లికి తెలుసు అన్నీ. అందుకు పాశహంత్రి అనే మాట ఇంత విశేషంగా చెప్తున్నారు. బాధించేవేవైనా తొలగిస్తుంది. ఏ పాశమైనా తొలగిస్తుంది. అనిరుద్ధుడి కథ మనం చెప్పుకున్నాం. అతను నాగపాశాలతో బంధించారు. ఆ నాగపాశాన్ని తొలగించింది ఆవిడ పాశహంత్రి. అది తెలుసుకోవాల్సింది. అలాగే ఒక్కొక్కప్పుడు మనం ఏదో చేద్దామనుకుంటాం, మనకు తెలియనివేవో అడ్డుకుంటాయి. అడ్డుకోవడంలో అనేక రకాలు. మన మానాన మనం వెళ్ళిపోతున్నా మనమంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి నాకు ఉన్నారని ప్రతివాడు అంటాడు, అది కూడా తెలుసు. ఇదొక తెలివి ఉందండి. కొంతమంది వచ్చి వంచన చేసేటువంటి జ్యోతిష్యం వాళ్ళు వస్తారు. నీకు చాలా నరఘోష ఉంది, నువ్వు బాగుపడుతున్నావని చాలామంది బాధపడుతున్నారు, నిజమేనా అంటాడు. అవునండి అని. ఇది అనిపించింది ఎవడికి చెప్పండి. సృష్టిలో ప్రతివాడికి వాడు బాగున్నాడు, వాడి మీద అందరూ పడి ఏడుస్తున్నాను వీడు ఏడుస్తూ ఉంటాడు. ఆ బలహీనతను పట్టుకుంటారు ఒక్కొక్కడొచ్చి. వాడొచ్చి నీ మీద అంత నరఘోష ఉంది అనగానే సత్యం చెప్పాడండి అంటాడు. వెంటనే జేబులోంచి తీస్తాడు. అదే కావాలి వాడికి, ఇంకేం కావాలి. ఇవన్నీ లోకంలో ఉంటూ ఉంటాయి. కాదని కాదు, కానీ సృష్టిలో ఇది సహజమండి. ఒకరున్నారు అంటే తప్పకుండా పడని వాళ్ళు కూడా ఉంటారు. పొగిడేవాడు కూడా ఉన్నాడంటే తిట్టేవాళ్ళు 3 ఉంటారు. వాళ్ళ ప్రపోర్షనే ఎక్కువ, మనకు తెలియదు అది. వాళ్ళ అవకాశం రాలేక కూర్చుంటారు, కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు అనేక రకాల బాధలు ఉంటాయి. కొందరు ఏడుపే పెద్ద అసూయ కొడుతుంది మనకి. కొందరు అక్కడతో ఊరుకోకుండా అసూయతో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తుంటారు. నోరు పారేసుకోవడము, కొంతమంది ఇంకా దూరంపై ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏమేమిటో ఎవరికీ తెలియదు. అయితే నా చుట్టూ ఎవరో బాధ పెట్టేవాళ్ళు ఉన్నారని ఎప్పుడు అనుకోవడం కూడా తప్పేనండి. ఇది కూడా నెగిటివ్ థింకింగ్. అప్పుడు ఎవరిని చూసినా వీడు నా మీద ఏడుస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు, అది మళ్ళీ తప్పు. మనం మన అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటే మన మీద ఎవడైనా ఒక బాధ కలిగించాడే అనుకోండి, అప్పుడు ఆవిడ చూసుకుంటుంది వాళ్ళ పని. అది చెప్పడం ఇక్కడ. అంతేగాని మళ్ళీ వీడి ప్రతీకారం ప్రయత్నిస్తే ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ పని నువ్వు చూసుకుంటున్నావో చూసుకో ఉంటుంది ఆవిడ. ఎందుకంటే ప్రతీకారం చూసేవా నీకు అప్పుడు ద్వేషం వచ్చేసింది. ఆవిడ మైత్రియాది వాసనాలభ్య. ఇక్కడికి వచ్చాం కనుక ఇది చాలా బాగుంది, అది మర్చిపోవద్దు. అది మైత్రియాది వాసనాలభ్య. మనలో ఆ సంస్కారములే పెంచుకుంటూ ఉండాలి. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో మనకు తెలియకపోవచ్చు. దస్యువులు అనేవాళ్ళు ఉంటారట. అయ్యా కనబడే శత్రువు లేదా శత్రుత్వాన్ని బయటకు చూపించేవాడు కొంత నయం. మన పక్కనే నవ్వుతూ తిరిగేవాడు ఎప్పుడేం చేస్తాడో అసలు తెలియదు. అలాగని నవ్వుతూ తిరిగే ప్రతి వాళ్ళని సందేహించినందుకు ప్రమాదం. అందుకు మన పని మనం చేసుకుంటూ ఉంటే ఇంకోటి నిన్ను బాధించకుండా చూసుకోవడం ఆ తల్లి చూసుకుంటుందట. అందుకే పరమంత్ర విభేదిని తర్వాత మాట ఇక్కడ. పరమంత్ర పరప్రయోగ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇతరులు చేసినటువంటి మంత్రములు కానీ ప్రయోగాలు ఏవైనా ఉంటే వెంటనే
తిప్పికొట్టగలిగే శక్తి అమ్మవారి ఉపాసనలో ఉంది. అందుకే అమ్మవారి ఉపాసకుడికి ఏ భయము లేదు, వాడు నిశ్చింతగా ఉండొచ్చుట. అది చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారికి ఉన్నటువంటి మంత్ర రాశిలో అనేక శక్తులు ఉన్నాయి. జయత్సేన మర్చిపోయామా? ఏదో కొనుక్కుతున్నప్పుడు చెప్పేస్తే ఎలా అండి అంటే నేనేం చేశాను, జయత్సేన అన్నప్పుడు నేను చెప్పుకున్న అమ్మవారి సేనలన్నీ జయించే లక్షణము కలవే అంటే మంత్రములు. అమ్మ మంత్రరాశి ఎంత ఉన్నదండి. ఆమనాయి మంత్రాల్లో ఎన్ని మంత్రములు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి అస్త్రములే. అదే సర్వాయుధ పరిష్కృత, చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత. ఆ శ్రీచక్రంలోనే అన్ని వెపన్స్ ఉన్నాయట మొత్తం. అంటే ఒక్కొక్క దేవతా మంత్రం ఒక్కొక్క వెపన్, అవన్నీ అక్కడ ఉన్నాయి. సర్వాయుధ పరిష్కృత ఆ మంత్రములు. అందుకు అమ్మవారిని ఆరాధన చేస్తే తన మంత్రశక్తులన్నీ పక్కన ఉంటాయట, ఉన్నాయని కూడా మనకు తెలియవు. అవి కాపాడుకుంటూ వెళుతూ ఉంటాయి. ఇందులో ఏమీ సందేహం లేదు. ఒక మహాత్ముడు అమ్మవారి గురించి చింతన చేస్తూ అద్భుతమైన గానం చేసేవాడు. ఇది కొన్ని శతాబ్దాల క్రితం చరిత్ర, కానీ దాని పరంపర ఒకటి ఉన్నది. ఆ గానం చేస్తూ ఉన్న సమయంలో అతనంటే గిట్టని వాళ్ళు అక్కడికి వచ్చి ప్రయోగం చేశారట. అతడు గొంతుకేదో అయ్యింది, కానీ అమ్మవారిని తలంచుకున్నాడు. చిత్రం, అతడు ఆ ప్రయోగం చేసిన వాడి సభ బయటకు వెళ్తుంటే రాజు యొక్క అశ్వశాలలో ఒక అశ్వం లేచి తనంత తాను తెంపుకొచ్చి కాళ్ళతో కొట్టిందిట ప్రయోగం చేసిన వాడిని. చూడండి ఇక్కడ ఇతడికి స్పష్టంగా విడిపోయింది, ఆ ప్రయోగపు బంధం విడిపోయిందిట. అంటే హయగ్రీవ విద్య అక్కడ పనిచేసింది. ఇతడు ఉపయోగించే హయగ్రీవ విద్య హయగ్రీవ స్వామి ఒక్కసారి గమనించుకున్నట్ట వెళ్ళి ఆ గుర్రాన్ని ప్రేరేపించాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఎప్పుడు భగవద్భక్తుల మీద మాత్రము ద్వేషం పనికిరాదు అని చెప్తారు. సరిగ్గా పరమంత్ర విభేదిని అనే మాట వచ్చినప్పటికీ హనుమత్ శక్తి మొదలైనవన్నీ కూడా పరమంత్ర విభేదన శక్తులుగా చెప్తారు. అమ్మవారి దగ్గర అన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అవి మనల్ని అనుగ్రహించేవి ఉన్నాయి, మనపై ఆగ్రహించే వాళ్ళని బాధించేవి కూడా ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. చిట్ట చివరికి వీటితోనే పరిమితి లేదు లలితా విద్య. వీటితో పరిమితి అయితే అది కూడా మామూలు తంత్రమయ్యేది. అది స్వతంత్రం తేతంత్రం కనుక చిట్ట చివరికి అన్నిటికీ పరమార్థమైన మోక్షమే ఇస్తుంది. అంటే నీ పని నువ్వు చూసుకో, నువ్వు మోక్ష ప్రయత్నం నువ్వు చూసుకో. మరి అమ్మ నాకు దరిద్రం, అది నేను చూసుకుంటా అంటుంది. నా శత్రువులు వాళ్ళని నేను చూసుకుంటా. ఎందుకంటే సృష్టిలో సుఖంగా ఉండాలని కోరుకునేవాడు 4 కోరుకుంటే చాలంటే నిజానికి ధార్మికమైన కోరికలు ఇవి. ధార్మికమైన కోరిక ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి తప్పులేదు. అదేమిటంటే సంపద, ఆరోగ్యము, సత్కీర్తి. అంటే మన గురించి ఎవడు చెడుగా అనుకోకుండా ఉంటే చాలు. 4 శత్రుబాధ లేకుండా ఉండడం. ఈ నాలుగు ఎంతవరకు ఉంటాయో తెలుసా అంటోంది శివపురాణం. ఏవి ఈ 4 లేకపోవడం? 4లోనే దరిద్రము, సంపద లేకపోవడాన్ని దరిద్రం అంటాం. అందుకే దరిద్రంలో ఉన్నవాడు సంపద కోరుకుంటాడు. అదేవిధంగా రెండవది ఏమనుకున్న అనారోగ్యం. అందుకే దరిద్రము, అనారోగ్యము, అపకీర్తి, శత్రుబాధ. ఈ 4 ఎంతవరకు ఉంటాయో తెలుసా అంటోంది శివపురాణం. శివపూజ ప్రారంభించే వరకు ఉంటాయన్నదండి. అంటే అర్థం ఏంటి? శివార్చన చేయడం మొదలు పెడితే ఈ 4 పోతూ ఉంటాయట. అందుకే దరిద్రము, అనారోగ్యము, అపకీర్తి, శత్రుబాధ పోతుంది. శివపూజ అంటే శివయోహ పూజ, శివశక్తుల పూజే. అందుకే అమ్మను ఆశ్రయిస్తే ఆ తల్లే ఈ పరమంత్ర విభేదినిగా పనిచేస్తుంది. దీనికి ప్రమాణం ఎక్కడి దాకా వెళ్ళనక్కర్లేదు. లలితాశాస్త్రం ఫలశ్రుతిలో ఒక్కసారి వెళితే యస్విదన్ నామసాహస్రం సకృత్పఠతి భక్తిమాన్ తస్యయే శత్రవస్తేషాం నిహంతి శరభేశ్వర. చూడండి అమ్మవారి దగ్గర జయత్సేన ఎలా పనిచేస్తుందో. ఎవరైతే సహస్రనామాల్ని పఠంతి భక్తిమాన్, అది తెలుసుకోవాలి. అంటే ఇవాళ తెలిసింది కనుక రేపటి నుంచి శత్రువు లిస్టు దగ్గర పెట్టుకుని లలితా సహస్రనామం చదువుతారంటే లాభం లేదండి. ఇక్కడ భక్తిమాన్ అనే క్లాజెస్ చాలా ముఖ్యమండి. ఫలశ్రుతిలో ఫలాలు సరదాగా ఉంటాయి కానీ క్లాజెస్ పట్టవు ఎవడికి, అది వచ్చిన బాధ. అక్కడ క్లాజ్ పెట్టాడు భక్తిమాన్. భక్తి అంటే అమ్మపై ప్రేమతో ప్రీతితో చదువుతూ ఒక్కొక్క అక్షరాన్ని అనుభూతి చెందుతూ చదవగలిగితే అలా ఒక్కసారి సకృత్ పఠతి. దేవతలకి తెలుసు ఒక్కసారి కూడా అలా కష్టమని. భక్తితో ఒక్కసారి చదవడం కూడా కష్టం. పొద్దుటిని సాయంత్రం వరకు లలిత చదివేనండి అని చాలా సంతోషం. అందులో ఏ నామం మీద ఎంతసేపు మనసు నిలబడిందని అర్థం. ఒకవేళ నిలబడితే, ఒక్కసారి నిలబడితే తస్య ఏ శత్రవస్తేషాం నిహంతి శరభేశ్వర. అలా భక్తిగా పఠించేవాడికి ఎవరైనా శత్రువులుంటే శరభేశ్వరుడు వెళ్ళి ఆ శత్రువులను కొడతాటండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది. అదేవిధంగా యోవాభిచారం కురుతే నామసాహస్ర పాఠకే నిర్వత్ ప్రతిక్రియాం హన్యాత్ తం వై ప్రత్యంగిరా స్వయం. ఎవరైతే లలితాశాస్త్రాన్ని భక్తిగా చదువుతూ ఉంటారో వారిపై ఎవరైనా అభిచార ప్రయోగం చేసినట్లయితే ప్రత్యంగిరాదేవి వెళ్ళి ఆ అభిచారాన్ని తిప్పికొడుతుందిట. ఇది తెలుసుకోవాల్సింది. ఇది తెలియక చాలామంది కేవలం ప్రత్యంగిరనే పరదేవతకు ఉపసించే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. ఇలా అంటున్నామని అనుకోవద్దు. ఎందుకంటే ప్రజలకు కూడా మోహాలు ఎక్కువైపోయాయి, తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువైపోయాయి.
దానికోసం కూడా తపన పడుతూ ఉంటే ఆ బలహీనతను అడ్డంగా తీసుకుని ఫలానా మంత్రోపాసకులము అని ప్రకటనలు చేసుకుంటూ వాటిని అడ్డం పెట్టుకుని వసూళ్లు చేసుకుంటూ మంత్ర వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యంగిర అంటే సామాన్యం కాదు, సాక్షాత్ జగజ్జనని యొక్క రూపమే. ఆవిడ కృత్యాదేవి. ప్రత్యంగిరా, ప్రత్యక్ దృష్టితో వెళితే నీ లోపల వినబడేటువంటి పరావాగ్రూపము. ఇది పరబ్రహ్మార్థం. అక్కడికి వెళ్ళిపోతే మౌనం వస్తుంది, కానీ ఇంకా ప్రయోగాలు ఉంటాయండి. మీరు తీసుకురండి మిరపకాయలు నేను వేస్తాను అని మాటలుంటాయి ఎక్కడైనా. అందుకు వీటిని కేవలం కోరికల కోసం, ద్వేషాల కోసం చేస్తూ ఉంటే మనస్సు ఉపాసనల రాజస తామస భావాలతో నిండిపోతుంది. ఆధ్యాత్మికంగా ఒక్క మెట్టు కూడా పైకి ఎదగలేము, మీరు తెలుసుకోండి ఇక్కడ. అందుకు అవేవో గొప్ప ఉపాసనలని, అవే ఆధ్యాత్మిక మార్గాలు అనుకోవద్దు. ఆధ్యాత్మిక మార్గం అంటే మనం ఈ రోజుల్లో అనుకుంటున్నామంటే కోరికలు తీర్చుకోవడం కోసం ఇంకో ఆధారం లేక దేవుళ్ళ మీద పడ్డమే ఆధ్యాత్మిక మార్గం అనుకుంటున్నాం. ఇది కాదు ఆధ్యాత్మిక మార్గం. ఇది తెలుసుకోవాల్సింది. ధార్మికమైన జీవనము, సాత్వికమైన ఉపాసన, తాత్వికమైన చింతన, ఈ మూడే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. ధార్మిక జీవనం ఇది సారాంశం అండి. మహిమలన్నిటికంటే ముఖ్యమైన మాట ఇది తెలియాలి. భారతీయ ఆధ్యాత్మికత అంటే ఇది తెలియకపోతే ప్రతి వాళ్ళు కుంకాలు మెత్తుకుంటూ మంత్రాలు ప్రయోగాలు చేసుకుంటూ ఉండడమే, గొళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతూ ఎవరిని పట్టుకుంటే శీఘ్రదర్శనమవుతుందా అనేటువంటి కుట్రలు పన్నడమే ఆధ్యాత్మికత అనుకునే స్థితిలో ఉన్నాం మనం. అవునా కదా? ఆలోచించండి. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే నీ బ్రతికే తీరులో ధార్మికత ఉండాలి, నువ్వు చేసే ఉపాసనలో సాత్వికత ఉండాలి, నీ ఆలోచనలో తాత్వికత ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ధార్మిక జీవనం, సాత్విక ఉపాసన, తాత్విక చింతన ఇవన్నీ ఉన్నది అసలైంది. అంతేగాని నాకు ధనం ఉంది కదా, నేను గుళ్ళు కట్టాను కదా అని అహంకరించినంత మాత్రాన ఏ పరదేవత అనుగ్రహించదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ లక్షణం ఉండాలి. అందుకే ప్రత్యంగిర సందర్భం వచ్చింది గనక కొంచెం అలాంటి మాటలు ఈ రోజుల్లో ఎక్కువ వినబడుతున్నాయి. అదొకటి. కొన్ని ఎక్కువ ప్రచారమైన ఒక్కసారి ప్రమాదమేనండి. అందుకే ఎక్కడికక్కడ ఆపి ఆవలింతలుస్తున్నా, విసుగొస్తున్నా వేదాంతం ఎందుకు చెప్తున్నామంటే ఇవి కేవలం మహిమల పుస్తకమే కాదు, జ్ఞాన గ్రంథం అని చెప్తూ ఉంటే మనకు తెలియకుండా ఈ క్షుద్రభావాల మన నుంచి పోతాయి. అందుకే ఎప్పటికప్పుడు వేదాంతం చెప్తున్నాం. ఇదే అర్థం చేసుకోవాలి. అందుకని ఈ వేదాంతం వెళ్ళలేం బాబు అనుకుంటే నేనేం చేయలేం. ఆ వేదాంతం ఉండాలి. అక్కడ ఉంటేనే మనం చెడిపోకుండా కాపాడగలగలం. మరి ప్రత్యంగిర అవసరమా? అవసరమే. బ్రతుకు మనం చక్కగా సాధన చేస్తూ ఉంటే ప్రతికూల శక్తులు మనల్ని బాధించకుండా ఉండడంలో అమ్మ వేస్తున్న ఒక నిఘాయే ప్రత్యంగిరాదేవిగా వచ్చింది. అదొక రక్షణ శక్తి అంతే. అందుకని అదే పరదేవత, పరాశక్తి అనుకోరాదు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగని అమ్మవారికి విరుద్ధం అనుకోవద్దు. మళ్ళీ అలా చెప్పాను ఇంకోవద్దు అనుకోకుండా పరాశక్తి అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి, పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర అనే మాట మర్చిపోవద్దు. తర్వాత పరమంత్ర విభేదిని. ఇక్కడ మరో పరం ఉందండి. అక్కడ పరకి ఇక్కడికి పరకి. ఇప్పుడు తేడా తెలిసిపోయింది కదా, నేను చెప్పక్కర్లేదు. అసలు ఇట్టి అంటే తేడాలు ఇవి బాగా తెలుస్తాయి మనకి. పర అంటే ఇక్కడ ఇతరుల అని, పర మంత్ర అంటే ఇతరుల మంత్రమును భేదించున్నది అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఇతరుల మంత్రమును భేదించున్నది. లేకపోతే లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఇంద్రజిత్తు పెద్ద యాగం చేస్తున్నాడు. వాడు పెద్ద తాంత్రికుడు. ఇప్పుడు ఎవరైతే మిరియాలు వేస్తాం, మిరపకాయలు వేస్తూ ఉంటా ఆ టైప్ అండి ఇంద్రజిత్తుగాడు. సామాన్యం కాదు. వాడు నికుంభలా యాగం చేస్తున్నాడు. ఆ నికుంభలా యాగం కానీ పూర్తయిపోయిందా ఇంకా వాడు అజేయుడే. అప్పుడు వాడిని కొట్టడానికి రామచంద్రమూర్తి దగ్గర నుంచి బయలుదేరాడు లక్ష్మణస్వామి. ఒక్కసారి వెళ్ళి కొట్టాడు. అయితే లక్ష్మణ శక్తే కొట్టింది, రామశక్తే కొట్టింది. అది మర్చిపోవద్దు. అందుకే ధర్మాత్మ సత్యతన్ సంధశ్చ రామో దాశరథి యది పౌరుషే చ ప్రతిద్వంద్వ శరైనం జహి రావణి అని చెప్పి రామమూర్తిని ఒక్కసారి తలంచుకుని ఆయన యొక్క సత్యాన్ని స్మరించుకుని తచ్చక్తిని బాణంపై ఆవాహన చేసి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు లక్ష్మణస్వామి. అప్పుడు పరమంత్ర విభేదం జరిగింది అక్కడ. అది తెలుసుకోవాల్సింది. కనుక పరమంత్ర విభేదం అంటే ఇది. ఎవరైతే ధర్మానికి శత్రువులో, ఎవరైతే దేశానికి శత్రువులో అలాంటి వారి యొక్క తపస్సుని దెబ్బతీయాలి. వారు కూడా తపస్సులు చేస్తారు. లేకపోతే పరమ కిరాతకుడై ప్రపంచాన్ని దోచుకు తిన్నవాడు జైల్లో ఉంటే వాడి పేరును కూడా చండీయాగాలు చేస్తున్నారంటే ఇంక ఈ దేశానికి అంత దౌర్భాగ్యం పట్టిందండి. అసలు వెళ్ళి అందులో మంత్రం చెప్పి ఆహుతి వేయడానికి సిగ్గు లేదు ఈ మంత్రం నేర్చుకున్న వాడికి. ఒక దేశద్రోహి కోసం వీళ్ళు వెళ్తారా? తప్పు కాదు ఇది. ఎందుకా మంత్రం నేర్చుకున్నది? ఎందుకు వినియోగించాలి మంత్రాన్ని? ధర్మరక్షణ కోసం వినియోగించాలి, దక్షిణ కోసం వినియోగించకూడదు. తెలుసుకోండి. ధర్మరక్షణ కోసం వినియోగించాలి. ఇది గ్రహించుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎప్పుడైతే అందరూ కలిసి మంత్రం తెలిసిన వాళ్ళు అధర్మ పరులకు మేము మంత్రం చేయమన్నారు ఇప్పుడు ఎంతో బాగుంటుంది. లేకపోతే నువ్వు చేసిన మంత్రంతో గెలిచి నీ మంత్రాన్ని, నీ మతాన్నే దెబ్బతీసేటటువంటి వాడు వస్తాడు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
నువ్వు ఇప్పుడు నీ ప్రయోజనం చూస్తున్నావు కానీ రేపొద్దున నీ ఉనికికే దెబ్బతీస్తూ నీ మతాన్నే నిలవకుండా చేసేటువంటి పాపాత్మల కోసం మంత్రాన్ని వినియోగించవద్దు అని సవినయంగా మనం చేసుకుంటున్నాము. ఇది తెలుసుకోండి. అందుకు మంత్రశక్తి చాలా గొప్పది, కానీ దేశక్షేమం కోసం వినియోగించాలి. దేశక్షేమం కోసం ఎవరు పాటుపడుతున్నారో వారు బాగుండాలి, వినియోగిద్దాం. అందుకే పరమంత్ర అంటే ధర్మానికి శత్రువులైన వారి యొక్క దుష్ట తపస్సులని దెబ్బతీసేటువంటి తల్లి అని ఒక్కసారి మనం నమస్కారం చేసుకుందాం. పరమంత్ర విభేదిని. ఇప్పుడు ఇంతవరకు తెలిసింది కదా. ఇదంతా కూడా భౌతికార్థంలోనే మనం చెప్పుకున్నాం. అసలు తాత్వికార్థంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మరొక అర్థం, పరమంత్ర విభేదిని. మంత్రము అంటే ఆలోచన అని అర్థం. అంతే కదా, మంత్రము అంటే ఆలోచన. మంత్రిని దేవిని నిన్ననే చెప్పుకోలే. మంత్రాంగము అంటే ఆలోచన. అందుకు మంత్రులు అంటే అందరూ మంత్రాలు చదివే వాళ్ళని అర్థమా? మంచి ఆలోచన పరులు, దేశక్షేమం కోసం మంచి ఆలోచనలు చేస్తారేమో అని భ్రాంతితో మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ. నిజానికి మంత్రి అంటే అర్థం ఏంటి? ఆలోచనాపరుడు అని అర్థం. కానీ మంత్రం అంటే ఆలోచన అని అర్థం. ఎందుకంటే మనస్సులోనే జరుగుతుంది, బయటకు తెలియదు కనుక అది రహస్యం ఆలోచన, అందుకే మంత్రం. అయితే పరమంత్ర, మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన అమ్మవైపే వెళ్ళాలి. అమ్మవైపు వెళ్లకుండా అది పరం వైపు, మరొక పరవైపు. పరం వైపు వెళితే పర్వాలేదు, పరవైపు వెళ్ళిపోకూడదు. పరం వైపు వెళ్ళడం పరమాత్మ వైపు వెళ్ళడం, పర వైపు వెళ్ళడం అంటే ఆత్మేతరముల వైపు వెళ్ళుట అని అర్థం. భగవంతుడు తప్ప అన్యముల వైపు కానీ మనస్సు వెళితే అది పరమంత్రము. మంత్రం అంటే ఆలోచన, పర అంటే భగవంతుడు తప్ప అన్యము. అన్యము వైపు వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు. సాధన చేస్తున్నాం, ఏం చేయాలి అంటే అన్యం వైపు వెళ్లకుండా నీ ఇంద్రియాల ముందు కట్టి పెట్టాలి. అందుకే పాశహస్త, కట్టి పెట్టింది, నిగ్రహింపజేస్తుంది. అంత ఇంద్రియాలను కట్టి పెట్టుకున్నా ఆలోచనలు పరవైపే వెళ్ళిపోతున్నాయండి, అమ్మవైపు వెళ్ళట్లేదు. స్వపర, స్వ అంటే ఆత్మస్వరూపుడైన అమ్మవారు, పర అంటే ఆత్మేతరములైన ప్రాపంచిక విషయాలు. అందుకే ప్రాపంచిక విషయాల వైపు వెళ్ళిపోతున్న ఆలోచనలే పరమంత్రములు. అమ్మవారిని ఆశ్రయించి, అమ్మా నీ సాధన చేసేటట్టు నువ్వే అనుగ్రహించు తల్లి అంటే ఈ ప్రాపంచిక విషయాల వైపు వెళుతున్న ఆలోచనల్ని విభేదించి ఏకాగ్రంగా తన వైపు తిప్పుకుంటుంది ఆ తల్లి. ఇది దీనిలో గ్రహించవలసిన అసలైన పరమార్థం. తెలిసింది కదా. ఇది పరమంత్ర విభేదిని అన్నప్పుడు ఇలా అనుకుని మనం చేద్దాం. అంతేగాని పరమంత్ర విభేదిని మీద ఎక్కువ ఏకాగ్రం చేస్తూ శత్రువులను గుర్తు తెచ్చుకోవద్దు. అమ్మా శత్రువులు ఎవరమ్మా? నీ నుంచి దూరం చేసే ఆలోచనలే అసలు శత్రువులు. వాటిని తొలగించు తల్లి అని ఆశ్రయిస్తే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఇది పరమంత్ర విభేదిని నామంలో ఉన్నటువంటి అర్థం. మూర్తా నిత్య తృప్తా మునిమానసహంసిక. మూర్త ఈ పరాపర క్షరాక్షరాత్మిక, ఇలాగే మూర్త కూడా వచ్చిందండి. ఇప్పుడు మూర్తము అమూర్తము, దీనికి కూడా ఇంచుమించు మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం. మూర్తము అంటే ఎదురుగా ప్రకటింపబడుట, అది రూపమే కానక్కర్లేదు, శబ్దం కూడా మూర్తమే. శబ్ద రూపము అంటే ఇంద్రియాలతో దొరికేది, మనస్సుతో భావనకు అందేది మూర్తం. అందుకు మూర్తము అంటే మనస్సుతో భావనకు అందేది అని అర్థం. అమూర్తము అంటే అందనిది, స్పష్టమైపోతుంది. అందుకే అందేది అమ్మయే, అందనిది అమ్మయే, రెండూ కూడా ఆ తల్లేట. ఎందుకంటే ఆవిడ అందకపోతే ఎలా అండి మనకి? అందుకు ఆవిడ మనకు అందడం కోసం ఆవిడే అందుబాటులోకి వచ్చింది. అప్పుడు మూర్త. ఆవిడ అసలు తత్వం అమూర్తం. ఇది తెలుసుకోవాల్సినది. ఎలాగయ్యా అంటే మూర్తము అంటే ఉపాసించేటప్పుడు మనం ధ్యానించేటువంటి అమ్మ యొక్క విగ్రహము, అమ్మ యొక్క లీలలు, అమ్మ యొక్క ఆ దివ్యమైనటువంటి చరిత్రలు, ఇవన్నీ కూడా మూర్తములు. ఇది తెలుసుకోవాల్సిన. అరుణాం కరుణా తరంగితాక్షీం అన్నప్పుడు అమ్మ యొక్క మూర్తిని మనం ధ్యానం చేసాం. కొంచెం కళ్ళు మూసుకుని ఆ భావం అర్థం చేసుకుని అమ్మ మూర్తి మనస్సులో మెదులుతుంది. అలా కాసేపు ఆ మూర్తిని మనం తలంచుకున్న ధన్యులమైపోతున్నాం. కనుక అది మూర్తి. ఈ మూర్తి ఇప్పుడు మన కోసం ధరించిందే కాదు, ఇదివరకు ఆ తల్లి ఎందరో ఉపాసకులను అనుగ్రహించడం కోసం, ఋషుల్ని అనుగ్రహించడం కోసం, అసుర సంహారం కోసం ఆ రూపం ధరించింది. ఆ రూపం ధరించి అనేక లీలలు చేసింది. భండాసుర సంహారము, మహిషాసుర సంహారము, భక్తులను అనుగ్రహించడము, ఇలాంటి లీలలన్నీ చేసింది. ఈ లీలలన్నీ మనం వింటూ ఉంటే మన మనస్సులో మూర్తములు కదులుతుంటాయి. కనుక అమ్మ లీలలు, అమ్మ యొక్క రూపములు మూర్తములు. ఇక అమూర్తము అంటే ఈ రెండిటికే చందనిది ఒకటి ఉన్నది. అదేమిటి అంటే అమ్మ మంత్రము అమూర్తము అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ మంత్రము కూడా ఒక మూర్తిలా మనకు కనబడట్లేదు, సూక్ష్మము. అంతకంటే సూక్ష్మం కుండలిని, అది అమూర్తమే. అంతకంటే సూక్ష్మం పరతత్వం. అందుకు అమూర్తము అంటే అమ్మ యొక్క పరబ్రహ్మ స్వరూపము అమూర్తము. మూర్తము అంటే ఉపాస్యమైనటువంటి అమ్మ యొక్క సగుణ సాకార దివ్యమంగళ విగ్రహం మూర్తము. కనుక మూర్త అమూర్త అంటే సగుణ సాకార దివ్యమంగళ రూపధారిణి మూర్త, నిర్గుణమైన పరబ్రహ్మస్వరూపం అమూర్త. రెండూ కూడా ఆ తల్లియే అన్నారు ఇక్కడ. ఈ రెండిట్లో ఏది ఉపాసించాలండి? ఏది ఉపాసించినా రెండు ఒకటే ఉపాసించాలి, అది తెలుసుకోవాల్సింది.
కనుక సగుణ నిర్గుణములు రెండు తత్వములు అవగాహన చేసుకోవాలి. అందుకే ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అనే మాట మనం అనేకమాలు చెప్పుకున్నాం. బ్రహ్మమునకు రెండు స్వరూపములు ఉన్నాయి అని తెలుసుకో. ఒకటి మూర్తము, ఒకటి అమూర్తము. మూర్తామూర్తములు రెండు అమ్మ యొక్క రూపములే అని తెలుసుకుని నిత్యతృప్తా మునిమానసహంసిక. కొంతమంది నిత్యతృప్త అనే నామాన్ని మార్చి అనిత్యతృప్త అని రాశారండి. ఎందుకు అలా రాశారు? ఇది కూడా మనం ఆలోచించాలి. నిత్యతృప్త నామం విన్నట్టు గుర్తుందా గతంలో? ఇది మళ్ళీ వచ్చింది. నిత్యతృప్త భక్త నిధిర్నియంత్రి నిఖిలేశ్వరి, అక్కడొచ్చింది నిత్యతృప్త. మళ్ళీ నిత్యతృప్త ఇక్కడొస్తే పునరుక్తి అయిపోతుందని బాధతో అనిత్యతృప్త అని చెప్పి దానికి ఏదో అర్థం చెప్పడానికి చాలా అవస్థపడ్డారు చాలామంది. చాలా సంతోషం. కానీ నిత్యతృప్త అని చెప్తే తప్పేమీ లేదు. స్తోత్ర సాహిత్యంలో మళ్ళీ చెప్తే పునరుక్తి దోషం రాదు. ఇది ముందు తెలుసుకోవాల్సింది. అంతేకాదు సందర్భానుగుణంగా స్మరించేటటువంటి అదే అర్థం ఉన్నప్పటికీ సందర్భానుగుణంగా తలంచుకోవాలి. నిత్యతృప్త అనే మాటకు అర్థం ఏమిటి అంటే అమ్మవారు ఇప్పుడు తృప్తిగా ఉంటుందండి. మనం అనుకుంటూ ఉంటాం నా పూజ వల్ల అమ్మ తృప్తి చెందుగాక అని. లేకపోతే తృప్తి లేదు ఆవిడికి. ఆవిడెప్పుడు తృప్తే. అంతేకాదు అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వమే తృప్తి తత్వం. నిత్యతృప్తి ఆవిడ. నిత్యతృప్తి అంటే అఖండ ఆనంద స్వరూపిణి, అంతే, ఇంకోటి చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఆనందరూపిణిగా ఉండేటటువంటి తల్లి అని. ముని మానస హంసిక, ఇలాంటి నమ్మరుగుడు వచ్చింది. అది భక్తమానస హంసిక. అక్కడ భక్తపో ఇక్కడ మునొచ్చింది, అర్థమేమీ పోలేదు, అదే ఉంది ఇక్కడ. కానీ మునిమానస హంసిక, ఆ నిత్యతృప్త ఆయన తల్లే మునుల మనస్సులో ఉందిటండి. హంసకు లక్షణం ఉంది, అది ఓలలాడుతూ ఉంటుంది. అలాగా భక్తుల మనస్సుల్లో విహరిస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడైనా సరోవరంలో హంస ఉంటే అందమే అందం. ఇక్కడ అందుకు మానస సరోవరంలో హంసలు ఉన్నాయా లేదని రీసెర్చ్ పక్కన పెడదాం. మానస సరోవరంలో అమ్మనే హంస ఉంటేనే ఈ సరోవరానికి అందం అండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది, మన మానస సరోవరంలో తిరుగుతూ ఉండాలి ఆ తల్లి, అప్పుడే అందం అంతా అక్కడ ఉంటుంది. అంతేకాదు హంసలు ఎక్కడుంటాయంటే ఒక చక్కటి పరిశోధన చేశారు, చెప్పారు ఎక్కడ పొల్యూషన్ ఉండదో అక్కడ హంస ఉంటుందిటండి. ఇది తెలుసుకోవాల్సింది. యూరప్ దేశాల్లో కొన్ని కొలనుల దగ్గర హంసలు చాలా బాగుంటాయి, చూస్తూ ఉంటాయి. మనమేమో మ్లేచ్ఛ దేశాలు ఫిక్స్ చేసేసుకున్న అభిప్రాయాలు. అది ఏ సందర్భంలో ఎందుకు చెప్పారో తెలియదు. కానీ భారతీయుడిగా బతకట్లేదు, కానీ విదేశాలను గల మ్లేచ్ఛ దేశాలను అవమానించడం మాత్రం వచ్చింది. వాళ్ళకున్న కొన్ని సంస్కారాలు మనకి ఎప్పటికీ రాలేదు, అది తెలుసుకోవాలి. కనుక ప్రపంచమంతా అమ్మదే అని భావం తెలుసుకుంటే, ఒకప్పుడు పురాణ చరిత్రల్లో వర్ణనలు చేసిన దేశాలు ఇప్పుడు విదేశాలే చాలా కూడా. అలా భావన చేసినట్లయితే మనకి యూరోపియన్ కంట్రీస్లో అద్భుతమైన సరస్సులు, అక్కడ అందమైన హంసలు ఉంటే చూస్తుంటే, కారణం ఏంటంటే పొల్యూషన్ ఉండదు కనుక. ఈ భావం ఒక్కసారి తీసుకుంటే మునిమాన హంసగా ఇంకా బాగుంటుంది. హంస ఎక్కడ కాలుష్యం ఉండదో అక్కడ ఉంటుందిట. అందుకు ఈ హంస ఎక్కడుంటుంది, అమ్మనే హంస కాలుష్యం లేని మనస్సులోనూ ఉంటుంది అన్నారు. ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ ఉండాలండి. ఆ కాలుష్యం లేని మనస్సు ఎవరిది? మునిమానస. అందుకే మునుల యొక్క మనస్సులో ఏ కాలుష్యం ఉండదు. కాలుష్యం ఉండదు కనుక వాళ్ళు మునులయ్యారు, తెలుసుకోవాల్సింది. కాలుష్యాలను వదిలేసేక మునులయ్యారు, అది అర్థం. అయితే మరి ఏం చేస్తాడంటే మనకు కాలుష్యం ఉందంటే తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అమ్మ గురించి చేసిన ధ్యానము, చింతన, సాత్విక సాధన, ధార్మిక జీవనం, తాత్విక చింతన వల్ల చిత్తం శుద్ధమైపోతుంది. అలాంటి శుద్ధమైన చిత్తము లోపల అమ్మ విహరిస్తుంది. అందుకే మానసహంసిక అనకుండా మునిమానసహంసిక, భక్తమానసహంసిక అని చెప్పినప్పుడు వాళ్ళ మనస్సుల్లోనే అమ్మ వ్యక్తమవుతుంది అని చెప్పడం దీని యొక్క భావం. అయితే అందరి హృదయాల్లో ఉంటుందని కదా చెప్తున్నారు మీరు, మళ్ళీ భక్తుల మనస్సులోనే ఉంటుందని ఎందుకండి చెప్తున్నారు అంటే దానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. శుద్ధమైన మనస్సులోనే భగవత్ శక్తి ప్రకటింపబడుతుంది అని చెప్పుకున్నాం. ఎలాగంటే అద్దంలోని సూర్యుడు ఎలా ప్రతిబింబిస్తాడో అలాగా అన్న ఇక్కడ. అంతే కదా, బండరాయి మీద ప్రతిఫలించమంటే ప్రతిఫలించాడు. సూర్యుడు దోషమా? ప్రసారం మాత్రం అన్నిటి మీద ఒకటే, అద్దం వలె ఉండాలి. అందుకు మునిమానస, మునులు అంటే రెండు అర్థములు, మననశీలురు. అందుకే మంత్రోపాసకులే మునులు. మంత్రం అంటేనే మననము చేయబడినది అని అర్థం. మననం చేసే లక్షణం కలిగిన వారు మునులు. మననం అంటే వల్లెవేయడం మాత్రమే కాదు, భావాత్మకంగా చింతన చేయడం కూడా మననమే. మననం మనస్సు యొక్క పని కదా. అనే మంత్రాన్ని మనస్సుతో మననం చేసుకుంటూ ఉంటే చిత్తము శుద్ధమై అప్పుడు ఆ శుద్ధ చిత్తంలో అమ్మవారు ఒక హంసలా గోచరిస్తుంటారు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. మునిమానస హంసిక. అంతేకాదు హంసో నామ సదాశివ. హంస అంటే ఎవరయ్య అంటే సదాశివ అన్నారు. ఇక్కడ పరతత్వమే హంస, అత్యంత శుద్ధమైనది అని అర్థం అండి హంస శబ్దానికి. అందుకే మునిమానస హంసిక. అంతేకాదు హంసిక అంటే ముఖ్య ప్రాణరూపిణి అని అర్థం. మరాళీ మందగమన దగ్గర మనం చెప్పుకున్నాం.
అందుకు మనలో ముఖ్య ప్రాణం కుండలిని రూపంలో తిరుగుతోంది ఆవిడ. అయితే అందరిలోనూ తిరుగుతోంది కానీ ఎవరికి పట్టుకోవడం చేత కాదు. మునుల యొక్క మనస్సు మాత్రమే తమలో సంచరిస్తున్నటువంటి ఆ సుషుమ్న యందు సంచరిస్తున్నటువంటి ఆ హంసరూపిణి ముఖ్య ప్రాణరూపిణి అయినటువంటి తల్లిని వారు దర్శించగలరు, వారికి అనుభవం వస్తున్నది. ఇది మునిమానస హంసికా నామంలో దాగినటువంటి భావం. ఇది సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. ఇప్పుడు ఈ శ్లోకపాదంలో మనకి 4 వాక్యాలు వచ్చాయి. ఈ 4 వాక్యాలు మరొక తత్వాన్ని చెప్తున్నాయి. మీరు చూస్తూ ఉంటే ఒక మంచి యతి కనబడుతూ ఉంటుంది ఇంట్లో. ఆ అందం సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ అన్నప్పుడు ఎంత అందమైనటువంటి కూర్పు ఉన్నది. అయితే ఇదంతా కూడా ఏం చెప్తున్నది? ఇందాక పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరలో పర అనే శబ్దం ఎలా తీసుకున్నామో ఇక్కడ ఈ 4 నామాల్లో సత్ అనే శబ్దానాలు తీసుకోవాలి. ఇందులో చెప్పబడుతున్నది సత్స్వరూపిణైన అమ్మవారు. అక్కడ పరబ్రహ్మము చెప్పబడుతుంది, ఇక్కడ సత్ వస్తువు చెప్పబడుతుంది. సత్ అంటే ఏమిటని మనం చెప్పుకున్న అనేక మార్లు. సత్ అనగా బ్రహ్మమే, శాశ్వతమైన ఉనికి కలిగింది సత్. అందుకే బ్రహ్మసత్ అనే మాట ఉన్నది మనకి. అవితధం పరం బ్రహ్మసత్ అన్నారు ఇక్కడ. పరం బ్రహ్మమే సత్ అని. అంతేకాదు కృష్ణ పరమాత్మ నిర్దేశించే శబ్దములు 3 అయ్యా అని చెప్పాడు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత చెప్పాడా లేదా? బ్రహ్మమునికి చెప్పబడుతున్నటువంటివి అందుకే త్రివిధా స్మృతా. బ్రహ్మమునికి చెప్పబడుతున్నటువంటి 3 శబ్దములు బ్రహ్మముని ఓం తత్ సత్. అందుకే ఏ కర్మ చేసినా మనకు తెలుసో తెలియకో ఏవో లోపాలు ఉంటాయట. ఆ లోపాలన్నీ తీసేయడానికి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనమన్నాడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ పరిపూర్ణం అవుతుంది అక్కడ. ఎందుకంటే అంతా పరబ్రహ్మతత్వంలో చేస్తే అది పరిపూర్ణం కనుక మంగళమైపోతుంది కనుక. ఇప్పుడు ఒక సముద్రంలోకి చిన్న పాయి వెళ్ళిపోతే అక్కడ అసలు ఏ కాలుష్యం ఉండదు. అందుకే పరబ్రహ్మ అనే సముద్రంలోకి మన చిన్న కర్మగానే వెళ్ళిపోతే ఇది కూడా అనంతమై ఫలాన్ని మనకు ప్రసాదిస్తుంది. అందుకు ఓంకారం తత్ సత్ ఈ 3 బ్రహ్మమని తెలియజేస్తే అవి నిర్దేశిస్తున్నాయన్నాడు ఇక్కడ. అందుకే తత్ అంటే అనిర్వాచ్యం, అదే సత్ ఎప్పుడు ఉండేది. ఈ 3 ఓం తత్ సత్. అందుకే సత్ అంటే అక్కడ స్వామి చెప్పినటువంటి మాట. అంతేకాదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మాట ఉంది కదా. కానీ సత్ అన్నా సత్యం అన్నా ఒక్కటే. అందుకు సతి అంటే సత్శబ్దానికి స్త్రీలింగం అంతే. ఇప్పుడు ఆ సద్వస్తువుని మనం అమ్మా అనే భావంతో పిలుస్తున్నాం కనుక స్త్రీలింగం ఇచ్చామంతే, అసలు ఏ లింగము కాదు. కనుక సత్శబ్దానికి పుంలింగంలో చెప్తే సదాశివ అయింది, స్త్రీలింగంలో చెప్తే సతి అయింది. కనుక సత్ అంటే సతి, ఎప్పుడు ఉండే తల్లి, ఇది అర్థం. ఇప్పుడు సతీ శబ్దానికి మరొక అర్థం ఏంటంటే పతివ్రత. ఏమంటే మొదటి 3 చివరెందుకు చెప్తున్నారు అనద్దు. ఆ సతీయే ఇందులో 4 వాక్యాలు 4 నామాల్లో ప్రధానం, దానితో అనుసంధానం మిగిలిన 3. అందుకు ముందు సతికి చెప్పుకోవాలి. సతి అంటే పతివ్రత అని అర్థం. ఇది ప్రధానంగా. ఎందుకంటే పతివ్రతకి సతి అని పేరున్నది. పరబ్రహ్మమునకు పతివ్రతకి సతీ శబ్దం చెప్పబడుతుంది అని. ఎందుకంటే సల్లక్షణమే పాతివ్రత్యం గనక, స్త్రీయందు పాతివ్రత్యమే అన్నిటినీ మించిన గొప్ప గుణం గనక అది ఉన్నప్పుడు సతి అని అనాలి. అమ్మవారు సతి అని వేరేగా చెప్పాలా? దక్షపుత్రిగా వచ్చినప్పుడు అమ్మవారికి సతి అని పేరు, మరి తర్వాత లేదా ఆ పేరు? ఆవిడ ఎప్పుడు సతే, ఎప్పుడు సదాశివ పతివ్రత. అది ఇక్కడ విషయం. అందుకే బ్రహ్మపురాణంలో ఒక మాట ఉంది, సాతు దేవి సతీ పూర్వం ఆసీత్ పశ్చాదుమాభవత్. ఆవిడ ముందు సతీ అని పేరుతో ఉన్న తల్లే దక్షయజ్ఞ ధ్వంసం అయ్యాక దాక్షాయనిగా తన ఉనికిని వదిలిపెట్టి ఉమారూపంతో వచ్చింది. అప్పుడు కూడా సహవ్రత భవస్యైవ నైతయా ముచ్యతే భవ. ఆవిడెప్పుడు భవునకు అంటే శివునకు సహవ్రత, ఆయనతోనే ఉంటుంది. అంతేకాదు ఆయన కూడా ఎప్పుడు ఆవిడని విడిచిపెట్టాడు. అందుకు సతీ అనే మాట కూడా సామరస్యతత్వాన్ని మనకు ఇస్తున్నది. సతీ అనగానే శివశక్తుల ఏకత్వమే స్ఫురింపబడుతూ ఉన్నది, పరమాత్మతో కలిసి ఉన్నటువంటి శక్తి అని చెప్పడం ఇక్కడ. ఇప్పుడు ఆ సతీ అయినటువంటి తల్లి సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని. ఆ సతీ అయిన సద్వస్తువు ఎలా ఉన్నదో మనం పరిశీలించాలి. ఆ సద్వస్తువు దొరకాలి అంటే నువ్వు సత్కర్మ చేయాలి, అంతే కదా. సత్ కోసం చేసేదే సత్కర్మ. సత్కర్మ అంటే మంచి పని చేసేమనే కాదు, మంచి కోసం చేసే పని కూడా మంచి పని. ఇక్కడ సత్య వస్తువు ఎవరు? అమ్మవారు. సత్ కోసం చేసే కర్మ సత్కర్మ. ఆ కర్మ నియమబద్ధంగా చేస్తే దానికి వ్రతం అని పేరు. అందుకు ఆ సద్వస్తువును పొందడానికి నువ్వు చేసేటటువంటి దీక్ష, నియమము, సాధన, యజ్ఞము, యాగము, పూజ, ఉపాసన ఇవన్నీ వ్రతములు. అందుకు సత్యవ్రత తర్వాత మాట.
అంటే ఆ సద్వస్తువును పొందడానికి నువ్వు చేసే వ్రతములు కూడా అమ్మ రూపములే. ఈ సత్యవ్రతానామం చాలా విశేషమైనటువంటి మాట. ఎప్పటికీ సత్యవ్రతాలు చేస్తుంటాం కదా మనం. ఏది సత్యనామృతం తప్పకుండా చేయాలి, కానీ సత్యనామృతం తెలిసి చేస్తే ఈ జన్మకి చాలండి. అది ఒక్కసారి చేస్తే చాలు. ఇంకా తెలియాలంటే సత్యనామృతంపై చెప్పినటువంటి ప్రవచనం ఇక్కడ లభ్యమవుతుంది, మీరు చూసుకోవచ్చు. అప్పుడు తెలుస్తుంది అసలు రహస్యం. కనుక సత్యవ్రత ఈవిడే సత్యవ్రతమే, సత్యనారాయణి వ్రతం అనండి, ఇంకా బాగుంటుంది. ఎలా అన్నా పేరు మారిందే కానీ వ్రతం మారుతుందా, స్వరూపం మారుతుందా? కనుక సత్యవ్రతం అనే మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్నీ తెలుసుకుందాం ఓపిగ్గా. ఎందుకంటే అన్నీ చేయాలి. మరి వ్రతాలు చేయాలంటే భలే సరదా. కొందరు వ్రతాల పుస్తకాలు, నోముల పుస్తకాలు తెచ్చుకుంటారు. పుస్తకంలో నోములన్నీ చేశానండి ఎందుకవాడు, చాలా సంతోషం. ఎలా చేసామనేది భగవంతుడి గనుక. కానీ మొత్తానికి చేయడం మంచిదే, ఏదోలా చేయడం మంచిదే. కనుక నోములు, వ్రతములు ఇవన్నీ గొప్పవే. అయితే సత్యవ్రత శబ్దానికి ముందు ఒక అర్థం చెప్పుకుందాం. సత్యవ్రతం అంటే అమ్మకి సంబంధించిన వ్రతములన్నీ సత్యములే. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మకి సంబంధించిన వ్రతములన్నీ సత్యములే. అందుకే సత్యమైన వ్రతములు కలది, ఇది మొదటి అర్థం. అమ్మ వ్రతములన్నీ సత్యములే. సత్యములంటే అర్థం ఏంటి? సత్యములంటే వ్యర్థము కానివి. మనం అనేక మార్లు చెప్పుకున్నాం వ్యర్థము కానివి అనేటువంటి మాట. అందుకు అమ్మ వ్రతములన్నీ సత్యములంటే అర్థం అమ్మకి సంబంధించి నువ్వు ఏ వ్రతం ఆచరించినా అది వ్యర్థము కాదు. ఇది తెలుసుకోవాల్సింది. మరి నోములు, వ్రతాలు అన్నీ అమ్మవారివే, ఇంకెవరివండి? ప్రియవ్రత దగ్గర మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మనం చేసే ఆరాధనలు ఇవన్నీ కూడా వ్రతములే. రోజు అమ్మవారిని ఆరాధిస్తాం, అదే వ్రతం. అలా జీవితాంతం అమ్మవారిని ఆరాధించిన వ్రతం. కొందరు వ్రతాల పేరుతో శరీరాన్ని బాధ పెట్టుకుంటారే, వాళ్ళకో శాస్త్రవాక్యం ఉంది. అదేంటంటే శరీరధారణమపి వ్రతమేవా అన్నాడు. ఇక్కడ శరీరాన్ని జాగ్రత్తగా ధరించడమే పెద్ద వ్రతంట. అందుకే నేను నిత్యం పోషిస్తున్నానంటే అనడం కాదు ఇక్కడ. దాని నియమబద్ధంగా శరీరాన్ని మనం నడుపుకుంటే మతము, ధర్మము అంటే ఏమిటో కాదండి, నియమబద్ధమైన జీవితం, మరొకటి ఏం కాదు. అంత నియమబద్ధమైన జీవితం గడిపితే వాడు ఆయుష్ బాగుంటుంది, తర్వాత కావాల్సింది బాగుంటుంది. అందుకే చక్కటి శరీరధారణం కూడా వ్రతమే అన్నారు. ఇవన్నీ అమ్మవారిని ఉద్దేశించి చేసినప్పుడు అవి వ్యర్థము కాకుండా ఫలిస్తాయి. కనుక సత్యవ్రత కనుక సత్యమైన వ్రతములు కలది. ఇది ఒక స్వరూపం. అంతేకాదు సత్యముగా చేసే వ్రతములు ఆవిడ రూపములు. ఇప్పుడు రెండో మాట చెప్పుకున్నాం. సత్యముగా చేసే వ్రతము ఆవిడ రూపము. అంటే సత్యంగా చేసే వ్రతాలు, అసత్యంగా చేసే వ్రతాలు ఉంటాయండి, ఉంటాయి. దీనికి మళ్ళీ భగవద్గీత దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన చెప్పాడు సత్కర్మ అసత్కర్మ అంటే ఏంటో చెప్పాడు. సత్కర్మ అంటే యజ్ఞయాగములు చేయుట, అసత్కర్మ అంటే దొంగతనము మొదలైనవి అని వెంటనే అర్థాలు చెప్పద్దు. యజ్ఞాల్లో కూడా సత్తు అసత్తు ఉన్నాయట. ఏమిటయ్యా సద్యజ్ఞము అంటే చెప్తున్నాడు. యజ్ఞం కానీ, యాగం కానీ, పూజ కానీ, జపం చేసే వాళ్ళకి కానీ పనికొచ్చే మాట ఇది. దేన్ని సత్యవ్రతం అనాలి అంటే ఆ చేసేటప్పుడు శ్రద్ధ కలిగి చేస్తే అది సత్యం అవుతుంది అన్నాడు. శ్రద్ధ లేకుండా చేస్తే అది అసత్ అవుతుంది. ఎంత జపం చేసినా ఉందో లేదో ఆయన చెప్పాడు కనుక చేస్తున్నాం కానీ నిజంగా ఫలిస్తుందా అండి ఏమిటో అన్నారనుకోండి, దాని పేరు అసత్తు, అది నిజంగా ఫలించదు అక్కడ. అందుకే అస్థితి బోధనేనా అని శాస్త్రం చెప్తుంది. అస్థితి బోధనేనా, ఉంది అని చేయాల్సిందేట. అస్తి నీకు ఎవడు చెప్పాడు ఉందని? గొప్ప ప్రశ్న వేశాడు భగవంతుడు. మంత్రము గొప్పది అని నమ్మకంతో నువ్వు చేస్తున్నావు, ఉందని నీకు ఎవడు చెప్పాడయ్యా? ఎవడో పక్కంటి వాడు చెప్పాడా? శాస్త్రం చెప్పింది. అది ఇక్కడ. అందుకే శాస్త్రం చెప్పింది గనక ఇది సత్యం అనే భావనతో ఎవరు అనుష్ఠానం చేస్తారో వారికి అది సత్కర్మ. అదే కర్మ శాస్త్రంపై విశ్వాసం లేకుండా చేస్తే అది అసత్కర్మ. కనుక సత్యవ్రతము అంటే శ్రద్ధగా చెయ్యబడిన వ్రతము అమ్మ యొక్క రూపము. ఇది రెండవ అర్థం. మొదటి అర్థం ఏం చెప్పుకున్నాం? అమ్మ వ్రతములన్నీ సత్యములే, ఇది మొదటి అర్థం. రెండవది శ్రద్ధగా చేయబడ్డ వ్రతములన్నీ అమ్మ రూపములే. ఇది గ్రహించితే ఇంకేం కావాలి? అందుకే పరమాత్మ చెప్పినటువంటి ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి. అశ్రద్ధయా హుతం దత్తం అసత్ అని చెప్తాడు స్వామి గీతలో. గీత పరమశాస్త్రం అండి, అంత భగవద్గీత మనం చెప్పుకుంటున్నాం మొత్తానికి. కనుక ఇప్పుడు ఈ స్పష్టమైపోయింది కదా. అందుకే శివసూత్రంలో శరీర వృత్తి వ్రతం అని ఒక మాట అన్నాడు. ఈ శరీర పోషణకు నువ్వు ఎంచుకునే విధానం కూడా వ్రతమే అన్నాడు ఇక్కడ. అప్పుడు శాస్త్రీయమైన విధానాన్ని నువ్వు ఎంచుకుంటే శరీర పోషణకి అది సద్వ్రతము. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సత్యవ్రత అనే మాటకి ఇది అర్థం. ఇలా రెండు అర్థాలు చెప్పుకున్నాం. ఇంకొక అర్థం చెప్తున్నాడు. సత్యవ్రతమే అమ్మ రూపము. సత్యవ్రతం అంటే హరిశ్చంద్రుడు మొదలైన వాళ్ళు పాటించినది. సత్యాన్ని తప్పను అన్న ఒక్క వ్రతం చాలదండి. అందుకే రామకృష్ణ పరమహంస గొప్ప మాట అన్నాడు, కలియుగంలో సత్యమే వ్రతం అన్నాడు. చాలదు. ఎందుకంటే కలియుగంలో పెద్ద పెద్ద ఉపవాసాది వ్రతాలు చేయలేం, యజ్ఞయాగాలు చేయలేం, వాటి విధానాలే పోతున్నాయి. యోగాలు అన్నీ కూడా
కృత్రిమ రూపాలతో మనకు దొరుకుతున్నాయి. మరి ఏమిటా అంటే సత్యంగా బ్రతకడం ఒక్కటి నేర్చుకో, అదే పెద్ద వ్రతము అన్నాడు. అందుకే కలియుగంలో సత్యనారాయణ ఒక్కటి చాలండి అంటే అర్థం ఇదే. సత్యమైన జీవితమే సత్యనారాయణ వ్రతం. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆ సత్యమే వ్రతముగా కలిగిన వాళ్ళందరూ అమ్మ రూపములే. సత్యవ్రత, సత్యమే వ్రతముగా కలిగిన వారంతా అమ్మ రూపములే. అమ్మ ఎప్పుడు సత్యమే వ్రతంగా ఉంటుంది. ఆవిడెప్పుడు ఇంత పిసురు నియమం తప్పదు. చూసారా, నియమం తప్పకుండా ఉండడమే సత్యం. ఆవిడ ఎప్పుడు తూర్పున సూర్యుడు ఉదయించును అని నియమం పెట్టింది. ఎప్పుడేం తప్పిందండి ఆవిడ? ఇవాళ వెరైటీగా కాలం మారిపోయింది కనుక పడమటి నుంచి తీసుకొద్దామని ఎప్పుడైనా ఆవిడకి వెరైటీ ఆలోచనలు వచ్చాయా? వెరైటీ ఆలోచనలు వచ్చాయంటే రాక్షస బుద్ధులని, అంతే కదండి. భూమి తనమానాన్ని తిరుగుతుంటే ఇలాగే ఎందుకు తిరుగుతుంది, కొంచెం ఇలా వంచుదాం పక్కకు తిప్పుదాం అనుకున్నట్టు ఒక ఆయన. అందుకు యాక్సిస్ అక్షం, దాని అక్షంలో తిరుగుతోంది. ఇది కాకుండా నేను అక్షం తయారు చేస్తానని తనకున్న సైంటిఫిక్ టాలెంట్తో హిరణ్య అక్షం తయారు చేసి భూమిని పక్కకు తిప్పాడు. అంతే, ప్రపంచమంతా గల్లంత అయిపోయింది. కనుక ప్రకృతి గతిని మార్చుదామని ప్రయత్నించడం అంతా కూడా అసత్యమే. ప్రకృతి నియమములు సత్యములు, వాటిని చక్కగా నడిపేవాడే సత్యనారాయణుడు. ప్రకృతి నియమములు నడిపేవాడు. ఈ నియమాలు ఎప్పుడైనా తప్పాడు ఆయన? చాలా జాగ్రత్తగా పాటిస్తున్నాడు పరమాత్మ. అక్కడ డూ అన్నా ఇక్కడ ది అన్నా రెండూ ఒకటే. అమ్మవారు ఈ విశ్వనియమముల్ని జాగ్రత్తగా పాటింపజేస్తున్నది. ఆవిడికి ఇంకో వ్రతం ఉందా? అదే పని ఆవిడికి. ఈ సత్యము అనగా విశ్వనియమము. విశ్వనియమమును సత్యం అంటారు. ఇది కూడా తెలుసుకోవాలి. విశ్వనియమం మారవండి, మారవ గనుక సత్యములు. సూర్యాచంద్రమసౌ ధాత యథాపూర్వమకల్పయత్. సూర్యుడు, చంద్రుడు, గాలి ఇవన్నీ ఎప్పుడు ఒకేలా ఉన్నాయి. మారేయా? కృతయుగంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. అలా ఉంటేనే మన బతుకులు సాగుతున్నాయి. నీరు ప్రవహించును, కృతయుగంలో అంతే, కలియుగంలో అంతే. అవి ప్రకృతి నియమాలు. కళ్ళు చూచును, ఎప్పుడైనా అంతే. వెరైటీగా కాళ్ళతో చూద్దామని మనం ప్రయత్నిస్తే లాభం లేదు. కనుక ఇవన్నీ సత్యములు. ఇవన్నీ ఎవరు నడుపుతున్నారు? కొంచెం కూడా బెసక్కుండా. అది ఇవి నడపడమే ఆవిడికి వ్రతం. దీక్షగా పట్టుకుని నడుపుతాం. దీక్షిత దైత్య సమనీ కదా. అందుకే సత్యవ్రత. విశ్వనియమములను నియమబద్ధముగా నడుపునది. ఇది మరొక అర్థం అండి. ఎన్ని వచ్చేస్తున్నాయో అర్థాలు మొదటివి మర్చిపోవడానికి. కనుక ఇది తెలుసుకో, విశ్వనియమములు నడుపుతున్నది. ఇది అసలు సత్యవ్రత అయింది కదా. అటువంటి నియమములన్నీ అమ్మ రూపములే. అయితే సత్యవ్రతుడు అనగానే ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సింది ఒక్కడేనండి. ఒక్కడేమిటి? ఆయన ఏ రూపం ధరించిన సత్యవ్రతుడు? రామచంద్రమూర్తి. ఇక్కడ భాష్యం రచిస్తూ రామచంద్రుడు సత్యవ్రతుడు అన్నారు ఇక్కడ. అందుకే అమ్మ శ్రీరాము లలితాంబిక రామచంద్రమూర్తిగా ఉన్నటువంటి తల్లి సత్యవ్రత. ఆయన చూడండి ఎక్కడ తప్పలేదు. ఆఖరికి నువ్వు తిరిగి వచ్చేసేవయ్యా అని పిలిచారు అందరూ కూడా. వనవాసం చేస్తూ ఉంటే అందరూనండి, ఒక్కడు కూడాను పోలే ఉండు అని ఒక్కడ అనలేదు. వశిష్ఠుల వారితో సహా. ఆయనైతే చాలా తెలివిగా అన్నాడు. ఏమనంటే, రాజ్యం ఎప్పుడు పెద్ద కొడుక్కి ఇవ్వాలి కనుక నువ్వు వచ్చి పాలిస్తే తప్పేం లేదులే అన్నాడు. ఎందరు ఈయన అంటున్నా ఆయన ఒక్కడే సత్యానికి కట్టుబడ్డాడండి. ఎవరి సత్యం? వాళ్ళ నాన్న సత్యం. వాళ్ళ నాన్నకు అసత్య దోషం రాకూడదని సత్యానికే కట్టుబడ్డాడు ఆయన మహానుభుడు. అప్పుడు అంటాడు, సత్యే ప్రతిష్ఠితం లోకం. సత్యమునందే లోకం ప్రతిష్ఠింపబడింది. సత్యమునందే ప్రపంచం నడుస్తోంది. సత్యం తప్పితే ప్రపంచ గతులు తల్లకిందులు అవుతాయని చెప్పాడు. అలాంటి పాలకులు ఉన్నటువంటి ఆనాటి భారతదేశానికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. అది సత్యవ్రత అంటేటువంటి. ఆ నియమానికి బద్ధులవ్వడమే అది రామచంద్రమూర్తి చేసి చూపించినటువంటిది. సత్యరూప, సత్య ఆవిడ రూపమండి. ఇప్పుడు చూపిస్తున్నారు. ఇందాక చెప్పిన సత్యములు ఎన్నేనే చెప్పుకున్నామో, ఏది శ్రద్ధతో కూడిన కర్మ అది అమ్మ రూపం, నియమము అమ్మ రూపం. అలాగే విశ్వనియమములు అమ్మ రూపములు. అందుకే సత్యరూప అంటే విశ్వనియమములు రూపముగా కలది. సత్యరూప అన్నప్పుడు అసలు మర్చిపోకూడదు. సతీ దగ్గర చెప్పింది పరబ్రహ్మమే సత్. సత్యరూప, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమే అమ్మ యొక్క రూపము. అమ్మ రూపమంతా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది తెలుసుకోవాల్సినది. ఇంకో రూపం ఉంది సత్య శబ్దానికి అర్థం వైదిక అర్థం. ఇది కూడా వేదంలోదే. అది సత్యం, సత్యం అని చెప్పింది. సత్ అంటే అన్నము, తి అనగా ప్రాణము, యా అనగా ఆదిత్యుడు అన్నారు ఇక్కడ. సత్యం అంటే అన్న ప్రాణ ఆదిత్య రూపములతో ఉన్నది అని అర్థం. ఇక్కడ ఈ మూడు లేకపోతే మనం ఉండగలమా? ఇది మాత్రం ముమ్మాటికి సత్యం. అన్నం ఉండాలి, ప్రాణం ఉండాలి, ఆదిత్యుడు ఉండాలి. ఏమి వేద విజ్ఞానం అండి. నమస్కారం చేసుకుంటే మనకు ప్రాణం అన్నం వల్ల వస్తుంది కదా. అన్నగత ప్రాణులం మనం. అన్నం వల్ల ప్రాణం వస్తుంది. ఈ అన్నము ప్రాణము ఎవరి వల్ల వస్తుంది? సూర్యభగవానుడు. మర్చిపోవద్దు. నిన్న మార్తాండ భైరవారాధ్య దగ్గర ఎంత చెప్పుకున్నాం.
అంతకు మునిపే మనం భానుమండల మధ్యస్థ దగ్గర ఎన్ని విశేషాలు చెప్పుకున్నాం. ఒక విధంగా సౌరమంతా చెప్పుకోవడం జరిగింది. కనుక సత్య అంటే సూర్యభగవానుడు, అన్న ప్రాణ ఆదిత్య రూపుడైనటువంటి సూర్యభగవానుడు. ఆయనే అన్నమిస్తున్నాడు, ఆయనే ప్రాణమిస్తున్నాడు. నిజానికి సత్యనారాయణుడు సూర్యభగవానుడేనండి. సూర్యనారాయణుడే సత్యనారాయణుడు. లేదండి అమ్మ అంటే ఆవిడే సత్యరూప, సూర్యభగవానుడు రూపముతో అన్న ప్రాణ ఆదిత్య రూపములతో ఉన్నటువంటి తల్లి సత్యరూప. అయితే ఈ సద్వస్తుమైన పరమాత్మ ఎక్కడున్నది? సర్వ అంతర్యామిని. ఒకటే మాట, సర్వ అంతర్యామిని, అన్నిటి యందు లోపల వ్యాపించి ఉన్నది. అంతర్యామిని, అంతర్యామిని. అసలు శబ్దములే ఇంకెక్కడ ప్రపంచంలో మరి ఏ ధర్మంలోనూ దొరకవు. ఇలాంటి శబ్దములు హిందూ ధర్మంలో మాత్రమే దొరుకుతాయి. మనకు అలవాటైపోయింది. అంతర్యామి అనే మాట ఇక్కడ దొరకదు మీకు. అది పూర్తిగా భారతీయ వేదాంతంలోనే. ఇంకా ఆ స్థితి దాకా మిగిలిన ధర్మాలు ఎదగలేదు, ఇందులో సందేహం లేకుండా చెప్పచ్చు. అది సర్వాంతర్యామిని, అన్నిటి యందు అంతర్యామినిగా వ్యాపించినటువంటి తల్లి గనక సర్వాంతర్యామిని సతి అయిపోయింది. మొత్తం సద్వస్తువుతో 4 నామాలు అయిపోయాయి. అయితే సతి మాత్రం ఇంక వదలకూడదండి. మళ్ళీ ఆఖరికి వచ్చిందిగా, అంటే మళ్ళీ మొదటిదంతా చెప్తామా? ఆ అర్థాలను అలాగే గుర్తుపెట్టుకోండి. అమ్మవారి సతి, సప్తశతి అని మనకుంది. శతి, శతి అంటే 100, సప్తశతి అంటే 700. దానికి సప్తసతి అన్నారండి. అందులో సతులు ఉన్నారట. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం విష్ణు. ప్రథమ చరిత్రలో 7 సతులు, మధ్యమ చరిత్రలో 7, ఉత్తమ చరిత్రలో 7 అన్నారు. ఆ సతులు చెప్తున్నారు ఇక్కడ. ప్రథమ చరిత్రలో కాళీ, తారా, చిన్నమస్త, సుముఖి, భువనేశ్వరి, బాల, కుబ్జ 7 సతులు. మధ్యమ చరిత్రలో లక్ష్మీ, లలిత, కాళీ, దుర్గా, గాయత్రి, అరుంధతి, సరస్వతి అనబడే శక్తులు ఉన్నారట. ఇక ఉత్తమ చరిత్రలో బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా అని చెప్పబడే సతులు. ఇక సమిష్టి రూప సతులు నంద, శతాక్షి, శాకంభరి, భీమా, రక్తదంతిక, దుర్గా, భ్రామరి. ఇదంతా కూడా భాస్కర్రాయలు వారు సేకరించి ఎంత చక్కగా వివరించారో మనకి. దాన్ని ఇతర భాష్యకారులందరూ వారి వారి గ్రంథాల్లో రాసుకున్నారండి. మొత్తానికి అక్కడ సప్త సతులు వీళ్ళు. కనుక సతి అంటే మొత్తం ఇక్కడ 4 × 7 28 మంది సతుల్ని ఒక్కసారి మనం నమస్కారం చేసుకోవాలి. వీటన్నిటి రూపమే సతీ. సతీ అనగానే వీళ్ళందరి రూపంతో ఉండే తల్లి. ఇది మరొక పరమార్థం చెప్పుకున్నాం. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. ఇదొక అద్భుతమైన నామం. ఇది ఇక్కడ మీ 4ంటికి వాళ్ళ అనుబంధం ఉంది, అది తెలుసుకోవాలి. వాళ్ళ కూర్పులని సామాన్యమండి. వశిన్యాది వాగ్దేవతలు వాళ్ళ పాదాలు పట్టుకుంటే ఈ భావాలు స్ఫురిస్తాయి, లేకపోతే వస్తాయో మనకి. ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలకి నమస్కారం చేసుకుని దీనిలో ప్రవేశిద్దాం. బ్రహ్మాణి, అమ్మవారు బ్రహ్మాణి. బ్రహ్మాణి అంటే బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మాణి, అదొకటి. బ్రహ్మాణి అంటే సరస్వతీదేవి పేరు. ఆవిడ సరస్వతీ రూపంతో ఉన్నది, ఇది అర్థం. బ్రహ్మజనని, పోనీ సరస్వతి అంటే బ్రహ్మపత్ని అంటామంటే బ్రహ్మజని అంటే ఆవిడ. అంటే ఇక్కడ విశేషం అర్థం ఏంటంటే బ్రహ్మము అంటే వేదము, వేదజనని అంటే గాయత్రి. ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మజనని, బ్రహ్మము యొక్క శక్తి బ్రహ్మాణి, వేదజనని బ్రహ్మజనని. చిత్రం ఏంటంటే ఈ బ్రహ్మాణి బ్రహ్మజనని అనేటువంటి మాట అనేక శాస్త్రాల్లో ఉంది. ఆ క్రమంలో అదే ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు అందించారు. ఒక శాస్త్రీయమైన కూర్పు మనకి దేవీ పురాణంలో బ్రహ్మాణి బ్రహ్మజననాత్ బ్రహ్మణో జీవనేనవా ఒక నిర్వచనం ఇచ్చాడు. బ్రహ్మాణి ఎందుకన్నారంటే బ్రహ్మజననాత్, బ్రహ్మని సైతం పుట్టించింది గనక అన్నారు ఇక్కడ. అంటే చతుర్ముఖ బ్రహ్మ కంటే ముందుంది ఆవిడ. ఆవిడ యొక్క శక్తి చేతనే చతుర్ముఖ బ్రహ్మ అంటూ కలిగాడు. అతడికి వేదములన్నీ ఆ తల్లి ఇచ్చింది, ఇది చెప్తున్నారు. అందుకే అమ్మ యొక్క శక్తి చేతనే త్రిమూర్తులు కలిగారు గనక బ్రహ్మజనని అన్నప్పుడు బ్రహ్మకు సైతం కారణమైనది. అందుకు బ్రహ్మాణి అంటే బ్రహ్మాణి బ్రహ్మజననాత్ నిర్వచనం అండి. అక్కడ బ్రహ్మను జనింపజేసింది గనక బ్రహ్మాణి. అంతే కదా, బ్రహ్మణో జీవనేనవ, బ్రహ్మను బ్రతికిస్తోంది కనుక బ్రహ్మాణిట. బ్రహ్మాదుల ఆయువులు కూడా అమ్మ సంకల్పం మీద ఆధారపడి ఉన్నాయి కనుక వాళ్ళని బ్రతికిస్తోంది. ఏ బ్రహ్మ ఎంతకాలం ఉండాలనేది ఆవిడ ఏర్పాటు చేసిన వ్యవస్థ. అందుకే ఆ బ్రహ్మల్ని నియమించుట, ఆ బ్రహ్మల్ని నడిపించుట ఈవిడి పని గనక బ్రహ్మాణి బ్రహ్మజనని. ఇది ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం. అయితే బ్రహ్మ అంటే వేదము కూడా అర్థమే. అందుకే బ్రహ్మాణి అంటే వేదశక్తి, బ్రహ్మజనని అంటే తన నుంచి వేదములన్నీ వ్యక్తం చేసినటువంటి తల్లి. ఈ రెండు కొంచెం భావన చేద్దాం మరికొంచెం. బ్రహ్మాణి శబ్దానికి మరొక అర్థం. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పేశాం? ఒకటి పరబ్రహ్మశక్తి సరస్వతి, రెండవది బ్రహ్మకు కూడా కారణం, పరబ్రహ్మకు కూడా కారణం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడికి కూడా కారణం. బ్రహ్మజ అంటే వేదమాత,
ఆవిడే బ్రహ్మాణి, వేదస్వరూపిణి. ఇప్పుడు చెప్తున్నది అని బ్రహ్మ. ఈ రెండు శబ్దాలను చూద్దాం. అని శబ్దం ప్రత్యేకమైన వైదిక శబ్దం. అని గురించి చెప్తూ అని రక్షాగ్రకీలేశాత్ విష్ణు అని రక్షాగ్ర కీలేశాత్ అని ఒక మాట చెప్తున్నారు. అంటే అగ్రభాగము కొన భాగాన్ని అని అనాలట. అందుకే అణిహి పుచ్చే అగ్ని సీమాయాం అని మరొక కోసం చెప్తుంది. పుచ్చభాగం, పుచ్చం అంటే చివరిది, కొసది అని అర్థం. బ్రహ్మాణి అంటే పుచ్చభాగముగా ఉన్న బ్రహ్మస్వరూపము, ఇది అర్థం. అంటే ఏంటి? త్వం బ్రహ్మపుచ్చా, గుర్తున్నది కదా, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ, ఇది. అంతేకాదు శృతిలోనే బ్రహ్మణ అనీస్థ అని ఒక మంత్రం ఉందండి. బ్రహ్మణ అనీస్థ, అనియందున్నది, అనియంతే పుచ్చమునందున్నది. గుర్తుందా? పంచకోశ విచారం చేసినప్పుడు చెప్పుకున్నాం. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములకు పుచ్చమేదో అది బ్రహ్మమే. పుచ్చమనగా ఆధారము. వీటన్నిటికీ చివర అంటే ఇవన్నీ నేతి నేతి అని విడిచాక కనబడుతూ ఉన్నటువంటి స్వరూపము. అందుకే బ్రహ్మాణి అంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పినట్లుగా ఆనందకోశానికి కూడా ఆవల ఉంటూ పంచకోశాల్ని ప్రకాశింపజేస్తున్న పరబ్రహ్మస్వరూపమే బ్రహ్మ అని. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తల్లే బ్రహ్మజనని అంటే వేదాది సమస్త శాస్త్రములకు చైతన్యమునకు మూల కారణమైనటువంటి తల్లి. ఇది తెలుసుకోవాల్సింది. బహురూప బుధార్చిత, బహురూప అనేక రూపాలతో ఉన్న తల్లి. దీనికి పెద్ద వ్యాఖ్యానం అవసరమా? తెలిసిపోతూనే ఉంది. అన్ని రూపాలు ధరించిందో అమ్మ దుర్గండి, లక్ష్మండి, సరస్వతి అండి. ఏది గొప్పదండి? ఆ ప్రశ్నే తప్పు. అన్నీ ఆవిడ రూపములే. ఎన్ని రూపాలు ధరించింది? అనంత రూపాలు ధరించింది. అందుకే అమ్మ యొక్క సర్వరూపములే నమస్కారం చేసుకోవాల్సింది. అందుకే బహూని యస్య రూపాని స్థిరాని చ చరాని చ దేవమానుష తిర్యంచో బహురూపా తతశివా అంటున్నారు ఇక్కడ. అమ్మవారి రూపములు ఎన్ని అంటే విశ్వమే అమ్మ రూపం కదా. విశ్వంలో ఎన్ని రూపాలు ఉన్నాయి? బహురూపాలు ఉన్నాయి. ప్రతి రూపం ఆవిడ కల్పన చేసింది. ఏ ఒక్కడు తన రూపం తాను డిజైన్ చేసుకోలేదు, తెలుసుకోవలసింది. వచ్చిన మొహంతో మెయింటైన్ అయిపోతున్నాను తప్ప ఎవడు మొహం డిజైన్ చేసుకోలేదు. కనుక వాడి కర్మానుగుణంగా రూపాలు ఇచ్చినదే ఆ తల్లి. ప్రతి రూపంలో ఆవిడే ప్రకాశిస్తూ భాషిస్తున్నది. అఖిల రూపులు తన రూపమైనవాడు. మరి అఖిల రూపములు అయినప్పుడు విశ్వం బహువిధం జ్ఞేయం సాచ సర్వత్ర వర్తతే తస్మాత్ సా బహురూపత్వాత్ బహురూపా శివా మత అని పురాణ వాక్యం. అమ్మవారికి బహురూపా నామం పురాణం ఎన్ని చెప్తాం చూడండి. అరూపా పరభావత్వాత్ బహురూపా క్రియాత్మిక అన్నారు ఇక్కడ. ఆవిడ పరబ్రహ్మస్వరూపిణిగా అరూప, కానీ సృష్టి చేయడం అనే క్రియ వచ్చేటప్పటికల్లా బహురూప అన్నారు ఇక్కడ. అనేక రూపాలతో ఈ పనులన్నీ నిర్వహిస్తున్నటువంటిది. విశ్వంలో ప్రతి రూపము ఆవిడదే గనక స్థావర జంగమాత్మకమైన సమస్త రూపముల్లో వ్యాపించి ఉన్నది ఎవరు? బ్రహ్మాణి. మరి అన్ని పంచకోశములకి మూలమైన స్వరూపమే ప్రధానమైనటువంటిది. సృష్టికర్తకు కూడా మూలమైన తత్వం అది. అందుకే బ్రహ్మాణి బ్రహ్మజనని. సృష్టికర్తకు కూడా మూలమైన పరబ్రహ్మస్వరూపము పంచకోశాలకి చైతన్యం ఇస్తోందంటే పంచకోశాలు లేనిది ఎవరికి? అందరిలో ఉంది కదా. మరి అందరిలో అమ్మ ఉన్నప్పుడు అన్ని రూపాలు ఎవరివి? ఆవిడవిగా బహురూప. అయితే ఇంత బహురూపగా ఆవిడ ఉంటూ ఉంటే ఎవరయ్యా ఆవిడని ఆరాధించగలరు అంటే ఎవరికి తెలుస్తుంది బహురూపగా అమ్మాయి ఉందని? ఆ తెలుసుకున్న వాళ్లే పండితులు, వాళ్లే అమ్మవారిని సరిగ్గా ఆరాధించగలరు. కనుక బుధార్చిత, జ్ఞానుల చేత ఆరాధింపబడుతున్నది. అంతా అమ్మవారే అయినా మూర్ఖులకు తెలియట్లేదే. తెలుసుకున్నవాడు జ్ఞాని, వాడు ఆహా అంతా అమ్మయే అని అమ్మనే ఆరాధిస్తూ ఉంటాడు. అందుకు బుధార్చిత, ఇది గొప్ప మాట. అందుకే బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. ఇవిడ పరబ్రహ్మస్వరూపిణి. అలాగని బ్రహ్మగారి కంటే తర్వాత వచ్చిందా? కాదు, బ్రహ్మకు కూడా ముందున్న తల్లే. బ్రహ్మతో తయారైనటువంటి సృష్టి అందంతటా పంచకోశములకు మూలమై ఉంటూ ఉంది బహురూప. తెలుసుకున్న వాళ్ళు బుధులు, వాళ్ళ చేత ఆరాధింపబడుతుంది బుధార్చిత. క్రమం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ఇదంతా వేదాంతపరంగా చెప్పాం కదా. మళ్ళీ ఈ నామాల్లోకి రండి. ఆ అందం చూడండి ఎంత వశిన్యాది వాగ్దేవతలు చూపిస్తున్నది. ఇలా మననం చేస్తూ ఉంటే లలితాశాస్త్రం జీవితకాల గ్రంథం. అది 40 రోజుల గ్రంథమో సంవత్సరకాల గ్రంథమో కాదు, జీవితమంతా అధ్యయనం చేసుకోవాల్సిందే భావన చేస్తూ ఉంటే. అందుకు ఇప్పుడు బ్రహ్మాణి బ్రహ్మజన్ని బహురూప బుధర్చిత దానికి మరొక అర్థం చెప్పుకుందాం ఇక్కడ విశేషంగా. ఇది
అగ్నిభట్టారకుడు రూపంలో ఉన్న అమ్మవారిని చెప్తున్నారు. దీనికి అనేకమైనటువంటి విషయములు కనబడుతున్నాయి. ఎందుకంటే బ్రహ్మ అని అంటే శిఖయందున్నది, కొనయందున్నది. కొన, పుచ్చము, అగ్రము, కీలము ఇవన్నీ అని శబ్దంతో చెప్తాయట. కనుక కొసలో ప్రకాశిస్తుందిట. ఇది తెలుసుకోవాలి. ఆ కొసలో ప్రకాశిస్తున్నదే బ్రహ్మజనని. బ్రహ్మనగా వేదము అని చెప్పుకున్నాం కదా. వేదము ద్వారా చెప్పబడిన కర్మలు ఇవన్నీ బ్రహ్మములు. ఆ వేద జనని గనక ఆవిడ బ్రహ్మజనని. బహురూప. ఇప్పుడు బహురూప ఇది అగ్నిభట్టారకుడి యొక్క పేరండి, తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అగ్నికి ఎన్నో శిఖలు ఉంటాయట. 7 నాలుకల వాడు, సప్తజిహ్వుడు. ఒక్కొక్క నాలిక ఒక్కొక్క పేరు తెలుసా? హిరణ్య అదొక జిహ్వ, ఒక్కొక్క దిక్కుకే ఒక్కొక్కటి. అందుకే హిరణ్య తూర్పు దిక్కు. అలా క్రమంగా మనం రావచ్చు. కనక మరొక నాలిక. నాలుకల పేర్లు, బ్రహ్మ నాలుకల పేర్లు. మన అగ్ని హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరిక్త. ఇప్పటి వరకు ఎన్ని చెప్పుకున్నాం? 6. హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరిక్త. ఇవన్నీ కూడాను ఈ దిక్కుల్లో ఉన్నటువంటివి. సరిగ్గా త్రిశిఖా మధ్యమా జిహ్వా బహురూపా సమాహ్వయ. ఆ మధ్యలో ఉన్న శిఖ పేరు అది బహురూప. దీనికి మాత్రం 3 నాలుకలటండి. త్రిశిఖ ఇది ప్రధానం. అది ప్రధానమైన జ్వాల. అందులోనే ప్రధాన ఆహుతులన్నీ ఇస్తారు. అది ప్రధాన ఆహుతులు పొందేది బహురూప. దాని శిఖయందు అది కొనకర అగ్నిజ్వాల యొక్క కొనయోలందు ప్రకాశిస్తోంది పరమేశ్వర చైతన్యం, యజ్ఞరూప చైతన్యం. అది బ్రహ్మాణి అన్నారు ఇక్కడ. అక్కడ నువ్వు ప్రయోగించేటువంటి మంత్రములు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదముల నుంచి స్వీకరించిన మంత్రములే కదా అందులో వేస్తూ ఉన్నావు నువ్వు. కనుక బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నవు, బ్రహ్మణాహుతం వెళ్ళిపోవాల్సిందే అక్కడికి. అందుకే అక్కడ వాడబడుతున్న మంత్రం కానీ కర్మ కానీ బ్రహ్మే. అందుకు అక్కడ నువ్వు యజ్ఞమయందు వేస్తున్నటువంటి వేద కర్మ, వేద మంత్రమే బ్రహ్మము గనక అక్కడ ఉపాసింపబడుతున్న అగ్నియందు ఉపాసింపబడుతున్న అమ్మవారు నువ్వు చేస్తున్న వేదములకు కర్మలకు కూడా తల్లయ్యా. అందుకే బ్రహ్మజనని. ఆ స్వీకరిస్తూ ఉంది బహురూప. అయితే యజ్ఞం చేసే జ్ఞానం ఎవడుకుంటుంది? ఆ వేద శాస్త్రములలో ఎవరికైతే బాగా పరిజ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే యజ్ఞరూపిణి అని అమ్మవారిని ఉపాసిస్తారు గనక బుధార్చిత ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకు బ్రహ్మాణి, బ్రహ్మజనని, బహురూప, బుధార్చిత అనగానే యజ్ఞాగ్ని శిఖయందు జ్ఞానులచే ఆరాధింపబడినది. ఇది ఒక అర్థం. ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి? ప్రతిసారి ఇది అడుగుతున్నాం. ఎందుకంటే ముందు చెప్పినది విచారణాపూర్వకమైన జ్ఞానార్థం, ఇప్పుడు చెప్పుకున్నది యజ్ఞార్థం. 2 అమ్మరూపములు. యజ్ఞరూపిణి అది సత్యవ్రత, సత్యరూప తర్వాత నుంచి మనం వస్తున్నాం కనుక ఇది అలా తీసుకోవాల్సింది. అయితే బహురూప దగ్గర అనేక భావాలు మనం తెలుసుకోవచ్చు. ఉమాయేవ బహురూపేణ పత్నిత్వేన వ్యవస్థిత. పరమేశ్వరుడి పత్నిని ఉమయే బహురూపములతో ఉంటున్నది అంటూ ఇక్కడ భాస్కర్ రాయల వారు శ్రీ విద్యనే బహురూప విద్య అని చూపిస్తున్నారు. ఎందుకంటే శ్రీ విద్యే బ్రహ్మాణి విద్య. అంటే పంచకోశాంతర స్థిత విద్య గనక అది బ్రహ్మాణి. వేదములకు కూడా మూలమైన బ్రహ్మజనని గాయత్రి విద్యే శ్రీ విద్య కనుక బ్రహ్మజనని. ఆ శ్రీ విద్యలో అమ్మవారు బహురూపాలతో ఉన్నట్ట. ఏమిటా రూపంలో అంటే శ్రీ విద్య రూపాలే మనం చూస్తూ ఉంటే కామోపాసిత విద్య అన్నాం, సూర్యోపాసిత విద్య అన్నాం. ఇవన్నీ బహురూపాలు కాదు. లోపాముద్రా విద్య, మహావిద్య, షోడశీ విద్య ఇవన్నీ. ఇంకా లోపల అమ్మవారిని ఆరాధించేటువంటి మంత్ర విశేషాలు చూస్తే తారా విద్య, శ్యామలా విద్య, వారాహి విద్య, ఇంకా బగళా విద్య, తురియ విద్య, భువనేశి విద్య, పరాసంభవి విద్య, మిశ్రాంబ విద్య, అన్నపూర్ణ విద్య, వాగ్వాదిని విద్య, బాలా విద్య ఇవన్నీ చూపిస్తున్నారు. అన్నపూర్ణ విద్యను మనం నేను బాగా చెప్పుకున్నాం. రసజ్ఞా రససేవది పుష్ట పురాతన అదంతా అన్నపూర్ణ విద్య. అందుకే కామదుఘ వచ్చింది. కపర్దిని కళామాల కామధుక్. ఆ కామదుఘ అనేది అమృతేశ్వరి అనేటువంటి అన్నపూర్ణాదేవి పేరు. అదండి శ్రీ విద్యా ఉపాసనలో పంచపంచికలు చేసేటప్పుడు సరిగ్గా ఈ కామదుఘ అనేటువంటి తల్లిని అమృతేశ్వరిగా ఆరాధన చేస్తారు. పట్టుకోండి, అక్కడ చూపిస్తున్నాడు. అక్కడ ఆ అన్నపూర్ణాదేవిని చూపిస్తున్నాడు. అవి రహస్యములు ఇవన్నీ కూడా. అలా ఇక్కడ కూడా ఆ సర్వస్వరూపములు చిట్ట చివరికి బాల, వాగ్వాదిని, హసంతి మొత్తం ఆ శ్రీ విద్యలు ఉపాసింపబడే మన లలితాపోక్షానంలో చెప్పుకున్నటువంటి సమస్త పరివార దేవతలు ఎవరి రూపాలు? ఇందాక చెప్పుకున్న తిరస్కరణికాంబ, ప్రత్యంగిరాంబ వీళ్ళందరూ అమ్మ రూపములే. అందుకే షడామ్నాయముల్లో చెప్పబడ్డ మంత్రములన్నీ కూడా బహురూపములు. ఈ బహురూపములతో ఉన్న ఒకే ఒక్క తల్లి లలితా పరమేశ్వరి. ఆవిడ బహురూప అని చెప్పబడుతుంది. ఆ తల్లిని ఎవరయ్యా ఆరాధన చేస్తున్నారంటే గురువుల ద్వారా జాగ్రత్తగా తెలుసుకుని జాగ్రత్తగా అవగాహన చేసుకుని అర్చన చేస్తారు కనుక బుధార్చిత ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు శ్రీ విద్యాపరంగా, యజ్ఞపరంగా, వేదాంతపరంగా అర్థం చెప్పుకుంటూ ప్రసవిత్రీ, ప్రచండాజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతి ప్రాణామాలు ఇవన్నీ కూడా
ఆ అందమైన కూర్పు ఇక్కడంతా చూపించేటప్పుడు అమ్మ ఈ ప్రపంచాన్ని ఎలా నడుపుతుందో ఒక్క వాక్యంలో చెప్పండి. ప్రసవిత్రి. ప్రసవిత్రి అంటే కన్న తల్లి, అంతే అయిపోయింది. సవిత్రి, ప్రసవిత్రి, సావిత్రి, సృష్టి స్థితులకు హేతువైనటువంటి తల్లి, ఇంతే అర్థం. కనుక ప్రసవించుట, కనుట, ఎవరిని కన్నది, ఎవరిని కనలేదు? బ్రహ్మదేవుడు మొదలుకొని సర్వులకు ఆ తల్లే ప్రసవిత్రి. బ్రహ్మజనని అనడంలోనే సృష్టం తలిగి ఆయన పెద్ద, ఆయన తాతగారు పితామహుడు. ఆయన్నే కన్న తల్లి అంటే ఆయనతో పాటు మనందరినీ కన్న తల్లి, అందుకే ప్రసవిత్రి అని చెప్పారు. అయితే సృష్టిని కని మాత్రం ఊరుకుందా? కొందరు పాపం పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ కర్మల్ని కనలేరంటారు, అవునా లేదా? పైగా వాళ్ళు చెప్పిన ఒక్క మాట కూడా పిల్లలు వినరు. కానీ ఈ తల్లి అలా కాదుట, సృష్టిని సృష్టించి అందరిని శాసిస్తుంది. ఆ నియమాలు బలే పెట్టిందిట. ఆ నియమాలు ఎవ్వడు దాటలేడండి. అవి ఆ ఆజ్ఞలు చాలా అనుల్లంఘనీయములు, ఎవడు దాటలేడు ఆ ఆజ్ఞల్ని. సూర్యుడు తూర్పును ఉదయించు అంది, అంతే జాగ్రత్తగా. ఏ ఋతువులు ఎప్పుడు రావాలో ఆయన పని అయింది. గాలి ఎలా వీచాలి ఇవన్నీ ఆవిడ నియమించేసింది. ఈ ఆజ్ఞలు ప్రచండాజ్ఞ, భీకరమైన ఆజ్ఞలట. ప్రచండ ఆజ్ఞ. భీకరం అంటే అర్థం ప్రతి భయపెట్టి ఫళఫళ వచ్చిందని కాదండి ఇక్కడ అర్థం. ప్రచండ అంటే శాసనమే, ఇంకోటి కాదు. అందుకే ప్రచండో దుర్వహే శ్వేతకరవీరే ప్రతాపిని అని ప్రచండ శబ్దానికి నానార్థములు చెప్తూ చెప్పారు. ప్రచండ అంటే దుస్సాధ్యమైనది, ఎవరు ఎదుర్కొనలేని దాన్ని ప్రచండ అంటారు. అమ్మకు శాసనం చేసిందంటే కొంచెం అమెండ్ చేస్తే బాగుంటుందేమోనండి అని ఎవడు అనలేడు, దాన్ని పాటించి తీరవలసిందే. అందుకే విశ్వ నియమములే ప్రచండాజ్ఞలు, అది నిర్వర్తించే తల్లి ప్రచండాజ్ఞ, ఇది అర్థం. అలాగే ప్రతాపిని అని మరొక అర్థం ఉందిట. ఆవిడ పేరే చండి. ప్రచండాజ్ఞ అంటే ప్రతాపముతో కూడిన ఆజ్ఞ. ఎందుకంటే రాజుగారి ప్రతాపానికి భయపడితేనే శాసనం జాగ్రత్తగా పెడుతుంది. అందుకే శాస్త్రంలో మాట ఉన్నది, కోపం లేని రాజు ఏం పాలిస్తాడండి అన్నారండి. గొప్ప మాట చూడండి. కోపం దుర్గుణం అంటూ కోపం లేని రాజు ఏం పాలిస్తాడండి అన్నాడు ఇక్కడ. గొప్ప మాట ఇది. అందుకే రామచంద్రమూర్తి జితక్రోధ అని చెప్తూనే చిట్ట చివరికి కశ్యబిభ్యదేవాశ్చ జాతరోష ససంయుగేనో మాట చెప్పాడు. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగళ్ళాడతారో అటువంటి రాముడు అన్నాడు. ఏమిటండి విషయం ఇక్కడ అంటే అర్థం, ధర్మ ప్రతిష్టాపన కోసం చూపించేటటువంటి మన్యు ఉన్నదే అది ఈశ్వర స్వరూపమే, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు అసలు కోపం లేకపోతే అది మహాప్రమాదం అండి. అందుకే భారతదేశ సనాతన ధర్మానికి ఉండవలసిన కోపం లేకపోవడం వల్ల ఈ దౌర్భాగ్యం కూడా వచ్చింది. అధర్మంపై ఆగ్రహం లేకపోతే ఎక్కడ మనకి వస్తున్నది? అది లేకపోతే అమ్మవారిని ప్రార్థన చేస్తే ఇస్తుందేమో చూద్దాం. ప్రచండాజ్ఞ, చండీ పరదేవతా శక్తిని ఇక్కడ మనం భావన చేసుకోవచ్చు. ప్రతిష్ఠా, ప్రకటాకృతి, అందం చూడండి, ఆ కూర్పులో ఉన్న అందం. ప్రసవిత్రి, సృష్టిని సృష్టించింది, ఎవరు దాటలేని ఆజ్ఞలతో నడుపుతూ ఉన్నది. ఆ నడుపుతూ తాను సృష్టించిన జగత్తుకి తాను ఆధారమై ఉన్నది, అది ప్రతిష్ఠ అని చెప్పడం. ఇంత సృష్టిని తన నుంచి ప్రకటిస్తూ ఉంది కనుక ప్రకటాకృతి. ఆ చెప్పే తీరు ఎంత విశేషంగా చూపించాడు. అందుకే ప్రతిష్ఠ అంటే ఆధార వస్తువు అని అర్థం. ఎందుకంటే ఈ ఆధారమే ఎప్పుడైనా నిలబడుతుంది. ఆధారంపై ఉన్న వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కానీ ఆధారం అలాగే ఉంటుంది. అందుకే కెరటాలకు సముద్రం ఆధారము. కెరటాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, సముద్రం ప్రతిష్ఠ. అలాగే సృష్టిలో ఉన్న జగత్తంతా కెరటముల వంటివే. ఈ కెరటముల్లాంటి పరిణామశీలమైన వస్తూ పోతూ సృష్టి స్థితిలైలు జరిగే ప్రపంచమంతా కెరటముల వంటిది. కెరటముల వంటి ప్రపంచము సముద్రం వంటి అమ్మవారి అందే ఉన్నది, అదే ప్రతిష్ఠ అంటే అర్థం. అయితే కెరటాలన్నీ ఎవరు ప్రకటిస్తున్నారు? సముద్రమే ప్రకటిస్తున్నది. కనుక సృష్టి అంతా అమ్మ యొక్క ప్రకటనమే. అందుకు ప్రకటాకృతి అంటే ప్రకటింపబడిన సృష్టియే తన రూపముగా కలది, ఇది అర్థం. విశ్వరూపిణి అని ప్రకటాకృతి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ తల్లికి ప్రతిష్ఠ, ప్రకటాకృతి అనే మాట ఇంత విశేషంగా చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఈ శరీరం దేని యందు ప్రతిష్టమైంది? ప్రపంచం దాకా ఎందుకండి? ఈ శరీరం దేని యందు ప్రతిష్టమైంది? చైతన్యమునందే కదా, అదే ఆధారం. అందుకే ప్రతిష్టా సర్వవస్తువునాం ప్రజ్ఞా ఏషా పరమేశ్వరి. సర్వవస్తువుల్లో ప్రజ్ఞారూపంతో ఉంటూ ప్రతిష్టగా ఉన్న తల్లి, ఇది అర్థం. అంతేకాదు, శివరాగానురక్తాత్ సా స్థాప్యతే పౌరుషేయయా సా ప్రతిష్టా కళాజ్ఞేయ అని నిర్వచనం చూపిస్తున్నారు. శివుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తాట. ఆ రూపం ధరించినప్పుడు ఆ రూపంతో ఆయన అనుగ్రహించడానికి కావాల్సిన ప్రతిష్ఠ అంతా ఆవిడ ఇస్తుందండి. అంటే ఆయన గారి పరువు ప్రతిష్ఠ అంతా ఇవిడేట, అది చెప్పడం. ఆవిడ అక్కడ ఉంటేనే ఆయనకు ప్రతిష్ఠ, లేకపోతే లేదు. అలాగే శివుని యొక్క రూపములన్నిటి యందు ఇవిడు ప్రతిష్ఠగా ఉంటుంది. శక్తి లేకపోతే శివుడు వ్యక్తమవుతాడా? అందుకే వ్యక్తమైన శివుని యందు వ్యక్తస్వరూపంగా ఉన్నటువంటి తల్లి. వ్యక్తము అంటేనే ప్రకటం. అందుకు ప్రకటింపబడిన రూపములన్నీ అమ్మవే. అందుకు ప్రకటాకృతి అని చెప్పడం. ఈ ప్రకటాకృతి మాటలో విశేషం ఏమిటి అంటే, ప్రతిష్టా ప్రకటాకృతి అనే మాటకున్న గొప్ప విషయం ఏమిటి
అంటే శివుని యందు ఆవిడ ప్రతిష్ఠింపబడి ప్రకటింపబడుతోందట. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడిగా ప్రకటింపబడట్లేదు, శివుడితో కలిసి ప్రకటింపబడుతుంది. అందుకే లోకంలో కనబడే ప్రతి వస్తువు శివశక్త్యాత్మకం. నేను చెప్పుకున్నాం కానీ ప్రకటమైన ఆకృతులన్నీ శివశక్త్యాత్మకములు. ఎందుకంటే శక్తి శివుని యందు ప్రతిష్ఠితమై ఉన్నది గనక. అందుకే సా ప్రతిష్ఠా కళాజ్ఞేయ, శివుని యందు ఉన్నటువంటి శక్తి, అదే ప్రకటాకృతి. ప్రకటాకృతి అంటే శ్రీచక్రము, ఇది అర్థం. శ్రీచక్రమే ప్రకటాకృతి. ఎలాగయ్యా అంటే మొట్టమొదటి త్రైలోక్యమోహన చక్రంలో యోగుల పేరేమిటి? ప్రకట యోగినులు. అవునా లేదా? ఆ ప్రకటతో మొదలు పెట్టుకుని అని దానితో మొదలు పెట్టుకుని ప్రకట యోగినులు మొదలుకుని అన్ని ఆకృతులు అమ్మవారివే అని చెప్పడంలో త్రైలోక్యమోహన చక్రం నుంచి బిందువు వరకు ఉన్నటువంటి ప్రకట యోగుల నుంచి పరాపర రహస్యయోగిని వరకు సర్వ ఆకృతులుగా ఉన్న తల్లి ప్రకటాకృతి. ఇన్ని ఆకృతులుగా ప్రకటింపడానికి కారణం ఏంటి? శివశక్త్యాత్మకంగా అందులో ఉంది గనక ప్రతిష్ఠా ప్రకటాకృతి. ఇది దీనిలో ఉన్నటువంటి భావం. ఇది గమనించుకోవాల్సింది. అందుకు ప్రకటాకృతి అయినటువంటి తల్లి ఇంకొక అర్థంలో తన రూపాన్ని తానే ప్రకటిస్తుంది కానీ ఎవరు ప్రకటించలేరు. మన రూపాలు మన కర్మ కొద్దీ అమ్మవారు ప్రకటిస్తారు. ఆవిడ రూపం ఆవిడ తన ఇచ్ఛ కొద్దీ ఆవిడ స్వీకరిస్తుందిట. అందుకే ప్రకటమైన ఆకృతి కలది అంటే అమ్మ స్పష్టంగా తన రూపాన్ని మనకు చూపిస్తుంది, ప్రకటిస్తుంది. ఆవిడ చేతిలో ఉంది ప్రకటన అనేది, మన చేతిలో లేదు. మనం చూద్దామంటే కనబడదు, ఆవిడ చూపించాలంటే కనబడుతుంది. అందుకే తన ఆకృతిని తానే ప్రకటించి చూపిస్తుంది కానీ ప్రకటాకృతి అని చెప్పడంలో విశేషం ఇది. స్వేచ్ఛగా తన ఆకృతిని ప్రకటించున్నది, ఇది దీని యొక్క భావం. ఇలాంటి ఆకృతులు ఎన్నున్నాయి? బహురూపా దగ్గర తలంచుకుంటే చాలు. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠ రూపిణి, ఈ మూడు నామాలకి మళ్ళీ అనుబంధం. ఏ శ్లోకపాదానికి ఆ శ్లోకపాదంలో ఉన్న ఆ కంటిన్యూటీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళుతున్నాం మనం ఇంతవరకు. ఇప్పుడు ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠ రూపిణి, ఇందులో విశేషములు. నిన్న ప్రాణరూపిణి దగ్గర చాలా చెప్పుకున్నాం కనుక ఇవాళ మనకు కొంచెం వెసులుబాటు. అమ్మయ్య వదిలేడు అనుకోవద్దు, ఇక్కడ చెప్పుకోవాల్సిందే. ప్రాణేశ్వరి, ప్రాణములకు ఆవిడ ఈశ్వరి, ఆవిడే ఈశ్వరండి. అంతేగాని ఒక్కొక్కప్పుడు మన పైత్యం పెరిగి ప్రాణేశ్వరి అంటూ ఉంటాం. కానీ మన ప్రాణాలకి ఈశ్వరుడే, ఇంకెవ్వరు కాదు. మన ప్రాణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మన బతుకులు మన ప్రాణం చేతిలో ఉంటే ప్రాణం ఆవిడ చేతిలో ఉందండి. ప్రాణేశ్వరి, ప్రాణములకు నియామకురాలు ప్రాణేశ్వరి, ఇది దీని యొక్క అర్థం. ప్రాణదాత్రి, ప్రాణాలకు నియామకురాలు గనకనే ఎప్పుడు ఇవ్వాలో బాగా చూసుకుంటుందిట. డబ్బు మీద కంట్రోల్ ఉంటేనే ఎప్పుడు ఎంత ఇవ్వాలో డ్రా చేసి ఇస్తూ ఉంటారు ఫైనాన్స్ మీద కంట్రోల్ ఉన్నవాళ్ళు. అలాగా తల్లి ఈ ప్రాణాలన్నీ తన గుప్పెట్లో పట్టుకుంది. అంటూ ఉంటారు, నీ ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. ఎవడు ప్రాణాలు ఎవడు గుప్పెట్లో లేవు, అమ్మవారి గుప్పెట్లో ఉన్నాయి. తెలుసుకోండి. ఇక్కడ ఆవిడ ప్రాణములకు నియామకురాలు, ఆవిడే ప్రాణదాత్రి. లోకంలో అందరికీ ప్రాణములు ఇస్తున్నది. ఇప్పుడు ప్రసవిత్రి, ప్రచండాజ్ఞ, ప్రతిష్ట, ప్రకటాకృతి కంటిన్యూ చేసుకోండి. ప్రకటింపబడిన ఆకృతులన్నీ అమ్మ రూపములే, విశ్వమంతా అమ్మ రూపములే. ఆ రూపముల యందు ఆవిడే ప్రాణేశ్వరిగా ఉన్నది. ఆ రూపములన్నిట్లో ప్రాణములు నియమిస్తూ ఉన్నది. నియమించడమే కాదు, వాళ్ళందరికీ ప్రాణములు ఇస్తూ ఉన్నది, నియమిస్తూ ఇస్తూ ఉన్నది. అందుకే ఆవిడ ప్రాణములు ఇస్తున్నది అంటే ప్రపంచాన్ని బ్రతికిస్తున్నది, ఇది అర్థం. బ్రతికిస్తున్నది. ప్రాణదాత్రి అంటే బ్రతికించే తల్లి. ఈ తల్లిని బతుకమ్మ అంటాం. బతుకు ఎవరిది? అందరిది. కనుక బతుకమ్మ ఎవరిది? బతికే అందరిది. కనుక బతుకమ్మే ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి. అంత గొప్ప మాట అండి. అక్కడ వేదాల్లో చెప్పిన మంత్రాన్ని భారతీయ సామాన్యులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకుంటున్నారంటే వేదాంతాల్లో ఉన్న మతం సామాన్య భాషల్లో సామాన్యుల్లాగా చేరిపోయిందంటే అది భారతదేశం యొక్క గొప్పతనం. అందుకే సామాన్యులు బతుకమ్మ జాతర మొదలుకొని వేదంలో చేసేటువంటి మహాయాగాల వరకు వ్యాపించిపోయిన అమ్మవారికి నమస్కారం చేద్దాం. ఎవరి భాషలో వారికి ఎవరికి ఎలా కావాలంటే అలా దొరికేటువంటి వీలు మన మతంలో ఉన్నది. అది హిందూ మతం యొక్క గొప్పతనం. అందుకే ఇక్కడ ఎవడికేమీ చెప్పక్కర్లేదు. బతికించే దేవతలు మన వాళ్ళు, బతుకునిచ్చే దేవతలు మన వాళ్ళు, ఇది తెలుసుకోవాల్సినది. అలాంటి ఆ బతుకునిచ్చే తల్లి ప్రాణదాత్రి. ఈ ప్రాణదాత్రి శక్తి ఎక్కడుందండి? పంచాశత్పీఠ రూపిణి, 50 పీఠాల్లో కూర్చుందండి ఈవిడ. ఎక్కడెక్కడున్నాయి పీఠాలు చెప్తారా? రాసుకుని ఒప్పుకుంటే చెప్పచ్చు. కామరూప క్షేత్రం, వారణాసి, నేపాలం, పౌండ్రవర్ధనం, పురస్థిరం, కన్యాకుబ్జం, పూర్ణశైలం, అర్బుద క్షేత్రం, ఆముత్రక ఈశ్వరం, ఏకామ్ర క్షేత్రం, త్రిశ్రోత క్షేత్రం, కామకోటక క్షేత్రం, కైలాస క్షేత్రం, భృగునగర క్షేత్రం, కేదారం, చంద్రపుష్కరం, శ్రీపీఠం, ఓంకారపీఠం, జాలంధరం, మాలవం, కులాంతకం, దేవికోటం, గోకర్ణం, మారుతేశ్వరం, అట్టహాసం, విరజం, రాజగేహం, మహాపథం, కోలాపురం, ఏలాపురం, కాళేశ్వరం, జయంతిక, ఉజ్జయిని, చిత్ర,
క్షీరకం, హస్తినాపురం, ఉడ్డీశ క్షేత్రం, ప్రయాగ, షష్ఠీశ క్షేత్రం, మాయాపురి, జలేశ, మలయ, శైల, మేరు, గిరివర, మహేంద్ర, వామన, హిరణ్యపుర, మహాలక్ష్మీపుర, ఓఢ్యాన, ఛాయాఛత్రం, 51 క్షేత్రములు ఇప్పుడు చెప్పుకున్నాం మనకి. ఈ 51 పీఠాల్లో ఉన్నటువంటి తల్లి ఏతే పీఠా సముద్దిష్టా మాతృకా రూపకా స్థిత. ఇవి మొత్తం మాతృకా పీఠములని చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడుందిట ఆ తల్లి. కనుక జాగ్రత్తగా తెలుసుకుంటే వీటికి ఇప్పుడు ఆధునిక నామాలు కూడా దొరుకుతున్నాయి. ఆ పెద్ద ఓపిక బట్టి 50 పీఠాలు తిరగచ్చు. అయితే అమ్మవారి పీఠాలు ఎన్నెంతేలే 18 అనుకున్నామండి. 50 ఉన్నాయా? 50 ఏమిటి, 64 కోట్ల పీఠాలు ఉన్నాయి తెలుసా. అందులో ప్రసిద్ధంగా మనం చెప్పుకుంటున్నవి 108, అందులో మళ్ళీ 64, అందులో మళ్ళీ 18, ఇలా ఒక్కటి చెప్తారు. 50 పీఠరూపిణి 50 శక్తిపీఠములకి నమస్కారం చేసుకోవాలి. అయితే 50 శక్తిపీఠాలంటే 50 అక్షరాలే, ఇది తెలుసుకోవాల్సింది. మాతృకా వర్ణములే శక్తిపీఠాలు. ఇప్పుడు ఎంత సులభమండి, అకారం నుంచి క్షకారం వరకు. ఇందులో ల క్ష అని 2 కలిసే. ఈ లక్ష కలిస్తే హల్లులు లక్ష అండి, లక్ష కాదు, ల క్ష. ఇది కలిస్తే హల్లులు 35 అయ్యాయి. ఆ పైన ఉన్నటువంటి స్వరములు 16 అయ్యాయి, 51. మరి 50 అని 50 అన్నారు కదండి. అంటే రూప అనేది ఆ క్ష అనే అక్షరం కలిసినప్పుడు ఏర్పడుతున్నది. అందుకు ఆ రూప శబ్దం ఏక అనే దాన్ని తెలియజేస్తుంది. కనుక 50 పీఠరూపిణి అంటే 51 రూపములతో ఉన్న తల్లి అని చెప్పారు. కనుక 50 పీఠములంటే 51 అక్షరాలు, తెలిసిపోయింది కదా. అయితే 51 అక్షరాలే అమ్మ రూపము. 51 పీఠాల్లో అమ్మవారు ఉన్నారని తెలుసుకోవడానికే శృంగగిరిలో ఆ శారదాంబని నిత్య పూజ చేసేటప్పుడు 50 లిపిభిర్విభక్త ముఖదోస్తన్మధ్యవక్షస్థలాం అని కీర్తన చేస్తారు. అదే భావం తీసుకుని 50 వర్ణరూపై విహిత వదనదోహో అంటూ మాతృకా వర్ణన చేసుకుంటూ భావించనున్నది. ఇదంతా 50 అక్షరముల గురించి చెప్తున్నది. అయితే ప్రాణదాత్రి 50 పీఠరూపునికి సంబంధం ఏంటండి? ఏమైనా అర్థం ఉండద్దు. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి. ప్రాణేశ్వరి అంటే మనలో కుండలిని రూపంలో సంచరిస్తున్న తల్లే ప్రాణేశ్వరి. ఆ తల్లే మనకు ప్రాణములు ఇస్తుంది. ఆ ప్రాణాలు ఇస్తున్నప్పుడు ఎలా తిరుగుతోంది పరిశీలిస్తే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళేటప్పుడు మూలాధారంలో 4 అక్షరాలు గుర్తున్నాయా? వాశాశాస. అక్కడి నుంచి వెళ్ళచ్చు. ఆ తర్వాత 6 అక్షరాలు స్వాధిష్టానంలో, 10 అక్షరాలు మణిపూరంలో, 12 అక్షరాలు అనాహతంలో, 16 అక్షరాలు విశుద్ధంలో, 2 అక్షరాలు ఆజ్ఞాచక్రంలో. లెక్క పెట్టుకున్నాం, గుర్తున్నదా? అమృతాది మహాశక్తి సంవృత దగ్గర ఇవన్నీ వివరంగా చెప్పుకున్నాం. కానీ 50 అక్షరాలు ఎక్కడున్నాయి? ప్రాణముల దగ్గరే ఉన్నాయి కదా. ఈ ప్రాణం సంచరిస్తున్న మార్గం అంటే మనలో ప్రాణశక్తి వికసనం బట్టి అక్షరాలు పలుకుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. అదే ప్రాణములకు అక్షరాలకు ఉన్నటువంటి అనుబంధం అది. అందుకే ప్రాణేశ్వరి ప్రాణదాత్రి అయిన తల్లే మన శరీరంలో ఈ అక్షర రూపములతో ఉన్నది. అందుకే మూలాధారం దగ్గర 4 శక్తిపీఠాలు, స్వాధిష్టానం దగ్గర 6 శక్తిపీఠాలు, ఇక మణిపూరం దగ్గర 10 శక్తిపీఠాలు, అనాహతం దగ్గర 12 శక్తిపీఠాలు, విశుద్ధం దగ్గర 16 శక్తిపీఠాలు, ఆద్య దగ్గర 2 శక్తిపీఠాలు. ఎక్కడున్నాయి ఇప్పుడు శక్తిపీఠాలు చెప్పండి? అన్నీ కలిపి సహస్రారం 50 అక్కడున్నాయి. మొత్తం శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి. కనుక మన లోపల తిరుగుతున్న ప్రాణేశ్వరి ప్రాణదాత్రి ఈ శక్తిపీఠాలుగా లేకపోతే ఈ శరీర పీఠమే లేదండి. అది తెలుసుకోవాలి. ఈ పీఠం అంటేనే ప్రతిష్ఠ చేసి కూర్చున్న చోటుకి పీఠం అని పేరు. కనుక ఆవిడ ప్రతిష్ఠా ప్రకటాకృతే పీఠం వేసి కూర్చుంది మన శరీరంలో. కూర్చుని మొత్తం నడిపిస్తోంది శరీరాన్ని. అందుకే మన శరీరమే 50 పీఠము. ఇప్పుడు ఈ పీఠములన్నీ ఎవరివి? అమ్మవి. అప్పుడు ఈ శరీరం ఎవరు? అమ్మే. ఇంక నేనెవడిని? భ్రాంతిగాడిని. నేను ఇంకేం లేదు, అన్నీ ఆవిడే ప్రాణేశ్వరి ప్రకటాకృత అయినప్పుడు ఇంక నేనేమిటి? నువ్వనేది లేదని తెలిసింది కదా. ఉన్నది ఎవరు? అమ్మే. ఆవిడ తప్ప మరేదీ లేదు. ఇదే బ్రహ్మజ్ఞానం. ఇంకేమున్నది? స్పష్టమైపోయింది. మొత్తం ఆవిడదే పని అయినప్పుడు మధ్య నేనుగాడు ఆవిడండి, మధ్యలో నా నిర్వాకం. కనుక వీడిని కూడా ఆవిడికి అప్పగించేస్తే అయిపోయింది. అదే మొత్తం మోక్షం అంటే. కనుక 50 పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూహు. ఆవిడ విశృంఖల. విశృంఖల అని చదవకూడదు, విశృంఖల. అది విశృంఖల. విశృంఖల అంటే శృంఖలములు లేనిది అని అర్థంట. ఆవిడికి సంఖ్యలు లేవిటండి. గొప్ప మాట. ఇదంతా కూడా యోగస్థితిని చెప్తున్నది. ఇక్కడి నుంచి మాటలన్నీ. విశృంఖల అంటే ప్రపంచం చేసిందని చెప్పాం, ప్రసవిత్రి అన్నాం, ప్రచండాజ్ఞ అని ఇన్ని చెప్పాం కదా. ఒక పిల్లల్ని కంటేనే శృంఖలాలు పెరిగిపోతున్న అవునా లేదా అండి? అంతవరకు తెగ తిరిగిన వాళ్ళకి శృంఖలాలు. ఒక ఆవిడ, ఒక దంపతులు ఉండేవారు. వాళ్ళు ఏమండి మా పిల్లల బాధ్యతలు అయిపోయి మా రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆధ్యాత్మికతేనండి అని. చాలా సంతోషం. సరిగ్గా రిటైర్ అయ్యే టైంలో మనవడు పుట్టాడండి. ఇంకా ఆధ్యాత్మిక గోల్ మొత్తం. అందులో ఈ రోజుల్లో తల్లిదండ్రుల అవసరం చాలా ఎక్కువ.
ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు పోతున్నారు కనుక జీతం ఇవ్వక్కర్లేకుండా పిల్లల్ని చూసుకుని ఆయాలుగా పనికొస్తారు వాళ్ళు. అందుకు విదేశాల్లో ఉన్నా పిలిపించుకుంటారు. అదే పరిస్థితి వచ్చింది. అలాగని అనుబంధాలు తప్పని చెప్పలేదండి, అన్నీ ఉండాలి, శృంఖలాలు కాకూడదు, అది చెప్పుకోవాలి. ఈ శృంఖలాలు పెరిగిపోతున్నాయి. అయితే ఒక్కడు ఒక సంతానానికి సంతానం కంటేనే శృంఖలాలు ఉన్నాయి. మరి ప్రసవిత్రి అయినప్పుడు ఎన్ని ఉండాలండి ఆవిడికి? ఇంత ప్రసవించింది కానీ ఏ శృంఖలం లేదు ఆవిడికి, అది తెలుసుకోవాల్సింది. ఇంత ప్రపంచం నడుపుతున్నా ఏ వికారాలకి అంటకుండా ఉంది గనక విశృంఖల. ఏ కర్మ సంఖ్యలు లేవు, మనందరం కర్మబద్ధులం, ఆ సంఖ్యలతో బంధింపబడ్డాం. ఆవిడ కర్మ అనే శృంఖలము లేవు గనక విశృంఖల, ఇది తెలుసుకోవాల్సింది. అలాగే విశృంఖలులు అంటే ఎవరు అంటే యోగీశ్వరులు, యతులు. వాళ్ళ విశృంఖల, వాళ్ళ శరీరంలో ఉన్నారే కానీ ఈ ప్రాపంచిక బంధాలని శృంఖలని తెంచేసుకున్న వాళ్ళు ఒక రమణులు, ఒక యతీశ్వరులు, వాళ్ళందరూ విశృంఖలలు. ఆ రూపంతో ఉన్నదట తల్లి, కానీ యతీశ్వరులందరూ అమ్మ రూపములే. అందుకే భారతీయ తీర్థస్వామి వంటి మహాత్ములందరినీ మన అమ్మ రూపాలుగానే నమస్కరించుకుంటున్నాం. ఒక రమణులు వారిని, వీరందరినీ కూడా ఆ భావంగానే చూస్తున్నాం. అందుకే విశృంఖల. అయితే యతీశ్వరులు ఎప్పుడు ఎవరితో సంబంధం పెట్టుకోరు కదా, అందుకు వాళ్ళు ఎక్కడుంటారు? వివిక్తస్థ. వివిక్త అంటే ఏకాంతము, ఒంటరిగా ఉండుట అని అర్థం. వివిక్తస్థ ఏకాంతముగా ఉంటారు. ఇక్కడ విశృంఖల వివిక్తస్థ అంటే యోగ స్థితిని చూపిస్తున్నాడు, ఇక్కడ జ్ఞానస్థితిని చూపిస్తున్నాడు. అమ్మవారు ఇంత ప్రపంచాన్ని నడుపుతున్నారు, ప్రపంచమంతా వ్యాపించున్నారు కానీ ఒంటరిగా ఉంటారట. అదేమిటో ఒంటరిగా ఉంటారండి, దేనికి అంటకుండా ఉన్నారండి. అది నేను ఒంటరిగా ఉన్నానండి అన్నాడు ఒక ఆయన. ఒంటరిగా ఏం లేడు, వాళ్ళ పిల్లలందరూ వదిలేశారు కనుక అలా ఉన్నాడు. కానీ వాడు బుర్ర నిండా ఉంది వాడి ఫ్యామిలీ, అంత వాడు ఇంకేం ఒంటరండి. కనుక బుర్ర నిండా బంధాలు పెట్టుకుంటే వాడు ఒంటరి కాడు. ఒంటరి ఆత్మతత్వం తప్ప మరేది లేకుండా ఉండడమే వివిక్త. ఇది అలవాటు కావాలంటే వివిక్త సేవి లఘ్వాసి అన్నాడు గీతలో పరమాత్మ. ఏమిటో మాటిమాటికి కృష్ణ పరమాత్మ నాదం లేనిది మాట రాదే, కృష్ణం వందే జగద్గురు. అందుకు ఆయన వివిక్త సేవి లఘ్వాసి, సాధకుడైన వాడు వివిక్తంకి వెళ్ళాలని చెప్పాడండి మహానుభావుడు. ఎంతకాలం లంపటాలు, కొంతకాలం అయ్యాక చూద్దాం. కొంతకాలం నీ గ్యారంటీవా? కొంతకాలం వివిక్త. రామకృష్ణ పరమహంస గొప్పగా చెప్పాడు, సాధకుడైన వాడు తన జీవిత కాలంలో ప్రణాళిక వేసుకోవాలి. అందుకు తాను ఏకాంతంగా సాధన చేసుకోవడానికి కొంతకాలం వినియోగించుకోవాలని చెప్పాడు. ఏ క్షేత్రానికో ఎక్కడికి వెళ్ళి చేయాలని చెప్పాడు సాధకుడు. అవన్నీ చేయలేనప్పుడు ఇప్పటి నుంచి భగవత్పదాన్ని ఆశించవద్దు. భగవంతుడు కావాలంటే మాత్రం ఇవన్నీ విధానాలు. అందుకే వివిక్త సేవి, వివిక్తాసనం. అమ్మవారు ఎప్పుడు వివిక్తంగా ఉంటారట. ఏమిటండి అంత లంపటం ప్రపంచం పెట్టుకుంది, ఎప్పుడు వాళ్ళ ఆయనతో ఉంది. మరి వివిక్తస్థ ఎలా ఉంటుంది అంటే ఆవిడ తప్ప అన్య వస్తువు లేదు ప్రపంచంలో, అది తెలుసుకోవాల్సింది. ఆవిడ తప్ప మరో వస్తువు ఉంటే కదా రెండో వస్తువుతో ఉంది అనడానికి. ఆవిడ ఏక ఉన్నది ఒక్కరే అయినప్పుడు ఇంకా రెండవది ఎక్కడుంది? కనుక ఎప్పుడు ఆవిడ ఏకాకిని, భూమరూప, నిర్ద్వైత, ద్వైతవర్జిత. అందుకే ఆవిడ వివిక్తస్థ, ఏకాంతములో ఉండున్నది అన్నారు ఇక్కడ. అయితే వివిక్త శబ్దానికి అమర కోసం చెప్తున్న మాట ఏంటంటే వివిక్తవు పూజ విజనై అన్నారు ఇక్కడ. వివిక్త అంటే పవిత్రమైన చోటు, జనాలు లేని చోటు, ఇది అర్థంట. అయితే యోగశాస్త్రంలో అయితే హరిత స్మృతి అనేటువంటి ధర్మశాస్త్రంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు, ఏం కోపగించుకోవద్దు కానీ, సర్వత్ర మేధ్యావసుధా యత్ర లోకో న దృశ్యతే. ఎక్కడ లోకం ఉండదో ఆ చోటే పవిత్రము అన్నాడు ఇక్కడ. మిగిలినంతా అపవిత్రమేట. అంటే ఎక్కువ సంఘం ఎక్కడుంటుందో అదే అపవిత్రము, సంఘం లేని చోటే పవిత్రము. అది మనుషులు చేరేరా పాడు చేసేస్తారండి. ఒక అద్భుతమైన క్షేత్రం ఉందండి, ఇంతవరకు ఎవ్వరికి తెలియదండి, దాన్ని కొంచెం వెలుగులోకి తేవాలని కూడా బయలుదేరతాడు. ఆ క్షేత్రంలో ఏకాంతంలో తపస్సు చేస్తున్న ఋషులకు భయం పట్టుకుంటుంది. అండ్ వీళ్ళందరూ వచ్చి మొత్తం పాడు చేస్తారు. మళ్ళీ హోటళ్ళు పెడతారు, వీళ్ళు అడ్జింగ్లు పెడతారు, దుకాణాలు తయారైపోతే కుంకుమ పూజకు 10 రూపాయలు అంటాడు, సహస్రనామాలకు 1000 రూపాయలు అంటాడు. ఇంకా మొత్తం ఆ క్షేత్రాన్ని అంతని పాడు చేసుకుంటారు, అయిపోయింది. అందుకే మనం వెళ్లకుండా ఉండడం వల్ల బాగున్న క్షేత్రాలు ఇప్పటికున్నాయి. అవేవో చెప్తారంటే చెప్పరు, వెళ్తే పాడు చేసేస్తారు కనుక తెలుసుకోవాల్సింది. అలాంటి క్షేత్రాలు ఇప్పటికి ఉన్నాయి, వెళ్ళలేం. హిమాలయాల్లో కొన్ని క్షేత్రాలు ఉన్నాయట, అక్కడికి వెళ్ళలేంట. వెళ్ళబోతూ ఉంటే రాళ్లవాన కురుస్తుందట, తుఫాన్లు అప్పటికప్పుడు వస్తాయట. ఎందుకు? అక్కడున్న అదృశ్య దేవతాశక్తులు వీళ్ళు వెళితే పాడు చేస్తారని ముందు ఆపేస్తుంటారట. ఎవరు యోగ్యులైన వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తారట. అందుకు ఈ యుగంలో మనం అనేకమైనటువంటి శాస్త్ర నియమాలను ఉల్లంఘించి పవిత్రమైన క్షేత్రాలని వంటి పాడు చేస్తున్నాం. ఆఖరికి ఎక్కడైనా క్షేత్రానికి వెళ్ళి సాధన చేసుకుందామంటే లాభం లేదండి. పావన గంగా తీరానికి వెళ్ళి జపం చేసుకుందామంటే అక్కడ వినమించే మోటార్ సౌండ్ ఇంకెక్కడే వినబడదు. అవునా లేదా చెప్పండి? ఇదివరకటి ఋషికేశ్ హరిద్వార్లకి ఇప్పుడు ఏముంది? అలాగని గంగమ్మని హిమాలయాన్ని ఏమి అంటున్నామని కాదు.
వివిక్త సాధనకి ఎక్కడ అవకాశం లేకుండా చేసేస్తున్నారు. ఎందుకంటే ఆఖరికి రవాణా సదుపాయాలు పెరిగిపోయిన తర్వాత, అక్కడ ఆర్జన పరులు పెరిగిపోయిన తర్వాత అంతా కూడాను టూరిజం అయిపోయింది తప్ప, అందుకే అంతా టూరిస్ట్ యాత్రలు అయిపోయి కానీ స్పిరిచువల్ యాత్రలు ఏవీ లేవండి. వినోదయాత్రలు, విహారయాత్రలే తప్ప యోగ యాత్రలు పోయే మనకు రాను బాధాకరమైన అంశం. ఏం చేస్తాం? ఇవన్నీ ఇక్కడ చెప్పుకుంటే అమ్మవారు విని కనుకరిస్తారని ఆశతో చెప్పుకుంటాం, లేకపోతే ఇంకోటి వింటాడని ఆశ. వివిక్తస్థ ఏకాంతమునందుండుట. మొత్తానికి విజనస్థలమే పవిత్రము తెలుసుకోవాలి. అందుకే విజనస్థలం అంత గొప్పదని వివరిస్తున్నారు. వీరమాత మళ్ళీ వచ్చారు. వీరారాధ్య ఏమిటో వీరమాత ఆవిడే. వీరుల చేత ఆరాధింపబడుతుంది, వీరులకు తల్లిట. ఎంత బాగున్నదండి! వీరుల ఆరాధన పొందడమే కాదు, వాళ్ళకి అమ్మాయి కూర్చుంటుందండి. ఆవిడ అమ్మ ఎలా అయితే పిల్లల్ని గమనించుకుంటుందో, తన భక్తులైన వీరులకు ఆవిడ మాతగా గమనించుకుంటుంది. నిజానికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎంత భరోసా, ఎంత ఆనందం అండి. తల్లిదండ్రులు వెళ్ళిపోగానే ఒక్కసారి లేని పెద్దరికం వచ్చేస్తుంది, తన పైన ఎవరూ లేరు, ఆ భావం ఏర్పడుతుంది. ఎంత బాధాకరమైన అంశం. ఒక్కసారి తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉన్నారండి? నాకేమని ఉన్నారు, రేపు నా తిండి ఎలాగా, నా స్కూల్ ఫీజు ఎలాగా, బాధ లేదు, అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. అందుకు ఆ తల్లిదండ్రులు ఉన్నారు అని భావంతో ఎవడుంటాడో భూమిలో వాడంత నిబ్బరంగా ఉంటాడండి. ఆ తల్లి, ఆ నిబ్బరంగా ఉన్నవాడు వీరుడు. ఎందుకు అంత నిబ్బరంగా ఉన్నాడు? వాడికి మాత ఉంది, వీరమాత. అది చెప్తున్నారు. అమ్మ ఉందని ఎవడు నిబ్బరంగా ఉన్నాడో వాడు వీరుడు, వాడికి అమ్మ ఉంది. అది ఇక్కడ అందుకు ఉందన్న వారికి ఉంది. అమ్మ ఉందని కదా వీడు ధైర్యంగా ఉన్నాడు, అందుకు అమ్మ తప్పకుండా ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు వీరమాత, వీరుల తల్లి. వీరులనగా నిన్న చాలా చెప్పాక మళ్ళీ చెప్పాలా? అది వీరులు అన్నప్పుడు ఉపాసక శ్రేష్ఠులు, ఇది ఒకటే మాట ఇక్కడ. అందుకే వీర ఉపాసక ధురంధరాహ అని ఒకటే మాట చెప్పేశారు. ఉపాసక ధురంధరాహ, ఉపాసనలో ధురంధరులు. ఉపాసనలు అనగానే వాడికి తెలుసండి ఎంత అమృతం వేయాలో అని. అది కాదు, అంతర్యాగ క్రమంలో సిద్ధి పొందిన వాళ్ళు వీరులు. వాళ్ళు అటువంటి సిద్ధి పొందగలరు. అందుకే రెండూ సాధన చేసుకుంటూ అమ్మని తప్ప అన్యము పట్టనటువంటి స్థితే వీరత్వం. అటువంటి వాళ్ళకి అమ్మే ఉంది కనుక వీరమాత, వీరుల పాలిటి తల్లి. ఇది ఒక అర్థం. అంతేగాని వీరులు అంటే ఎవరో తెలుసా? దీనికి సంబంధించి పురాణంలో ఒక మాట ఉన్నది. అమ్మవారు ఒక వార్త వచ్చింది వాళ్ళకి, ఎవడో ఒకడు పుట్టేట్టమ్మా రెల్లు తుప్పలోంచి. ఆ పుట్ట అక్కడ అంత హడావిడి చేసేస్తున్నాడు మొత్తం అందరికీ కూడా. అక్కడ 6 మొహాలవాడు వచ్చాడని వెళ్ళగానే అమ్మవారిని తీసుకువెళ్ళేట శివుడు అక్కడికి. ఎవడి వీరుడు, ఎంత బాగున్నాడో, వీడు నాకు పుత్రుడు ఏంటో బాగుండని. నీ పుత్రుడి వీరుడు అన్నట్టు ఆయన. ఎవడాయనా? కుమారస్వామి. అందుకే సయేష వీరకోదేవి సదామే హృదయప్రియ. ఆ వీరకుడు, ఆ వీరుడు వీడే. సదామే హృదయప్రియ, వీడు నాకు హృదయం వంటివాడు, నా ప్రియమైనవాడు, వీడు నానాశ్చర్యపరాయణుడు అని చెప్తూ, అంతేగా త్వయా పుత్రకృతార్థస్యాత్, నీకు పుత్రుడవడం వల్లే ఇంకా కృతకృత్యుడయ్యాడని. నిజానికి శరవణ భవుడు కదా ఆయన. పరమేశ్వరుడు యొక్క తేజస్సు అక్కడికి వెళ్ళినప్పుడు పంచభూతాలు భరించలేకపోయా తేజస్సుని. ఎందుకంటే ఈశ్వరు తేజస్సుని ప్రకృతి పట్టుకోగలదా? అప్పుడు ఆ ప్రకృతికి కూడా మూలమైన శక్తి అమ్మవారు, ఆవిడే శరవణంగా మారిందిటండి. అక్కడే అతడు రూపుదిద్దుకున్నాడు. అందుకే నువ్వే అక్కడ శరవణంగా మారేవు, ఇప్పుడు మరో రూపంతో ఉంటూ వీడెవరు అని అంటున్నావా? నీ పుత్రుడే ఈ వీరకుడు అన్నట్ట. అంటే మరైతే నా పుత్రుడు అంటే పిలువ వస్తాడన్నట్ట. వెంటనే అటు చూసి పిలవగానే కుమారా అని పిలిచగానే 2 చేతులు చాచుకుంటూ వచ్చేటండి. అందుకే వీర మాత అంటే స్కందమాత అని అర్థం. అమ్మవారి యొక్క సప్తమాతృకల్లో ఒకటి స్కందమాత. అంతేకాదు ఇంకొకటి సయేష వీరకోదేవి సదామే హృదయప్రియ నానాశ్చర్య గురుద్వారి గణేశ్వర గణార్చిత అన్నది ఇక్కడ. మొత్తం కైలాస ద్వారాల వద్ద ఉన్న అన్ని గణములు కూడా అర్చించేటువంటి ఈ గణపతి ఉన్నాడే, సయేష వీరక, ఈయన వీరుడయ్యా అని పెట్టారు. అందుకు వీళ్ళందరూ వీరులు. ఎవరు? గణపతి ఒక వీరుడు, సుబ్రహ్మణ్య స్వామి మరొక వీరుడు, మరొక వీరుడు ఉన్నాడు వీరభద్రుడు, వాడి పేరు వీరభద్రుడు. ఆయన కూడా శివపుత్రుడే. కనుక వీళ్ళందరికీ ఆయన శివుడు తండ్రి అయినప్పుడు ఆవిడేమవుతుంది? తల్లిగా. అందుకే వీరమాత అంటే వీరభద్ర గణేశ స్కందాదులకి జనని వీరమాత. ఇది నమస్కారం చేసుకోవాల్సిన గొప్ప విషయం. వియత్ ప్రసూహు తర్వాతి మాట. ఈ తల్లి ప్రసవిత్రి కదా, జగత్తుని ఎలా సృజించిందయ్యా అంటే మొట్టమొదటి ఆకాశం సృజించింది, ఆకాశం నుంచి మిగిలినవన్నీ సృష్టించింది. వియదాది జగత్ప్రసూహు మాట ఇక్కడ వియత్ ప్రసూహు అని చెప్పడంలో ఆత్మనః ఆకాశ సంభూత ఆ మంత్రమే. పరమాత్మ నుంచి ఆకాశం ఉద్భవించింది, ఆకాశం వచ్చిందని మిగిలినవన్నీ వచ్చాయి గనక ఈవిడ వియత్ ప్రసూహు. వియత్ ప్రసూహు అన్నప్పుడు వియచ్చక్రము అనగా మర్చిపోయేమా పరాకాశ హృదయ చక్రం. అక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తే అక్కడ ఆవిడ ప్రసూహు, అక్కడ ఆవిడ ప్రకటింపబడతారు. ఇది ఇక్కడ అర్థం. హృదయ చక్రంలో ఎవరు అమ్మవారిని ఆరాధన చేస్తున్నారో వారికి హృదయంలో అమ్మవారి వ్యక్తమవుతున్నారు.
అక్కడే హృదయములో వ్యక్తమయ్యే తల్లి అని అర్థం. ఇది గ్రహించుకోవాల్సిన మరొక విషయం. అలాగే వియచ్చక్రం అనగా శ్రీచక్రం, శ్రీచక్రం నుంచి కలిగే తల్లి, శ్రీచక్రాన్ని సైతము కలిగించిన తల్లి. అందుకే వియత్ ప్రసూహు ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి. ఇప్పుడు చూపిస్తున్నాడు ఇక్కడ ఈ 3 నామాలు మళ్ళీ ఒకటే. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి. ఆవిడ ముకుంద అట. ముకుంద అంటే ఎవడు? కృష్ణుడు. నిజానికి విష్ణువుకు కూడా పేరు సరిపోతుందండి. ముక్తిని దదాతీతి ముకుంద. కానీ కృష్ణుడే గుర్తొస్తాడు. కృష్ణ అంటే ముకుంద అంటాం మనం, లేదా ముకుంద అంటే కృష్ణుడే. ఎందుకంటే ఆ అవతారంలో ప్రత్యేకత ఏమిటంటే అందరికీ ముక్తినిచ్చాడు ఆయన. ముక్తినిచ్చిన అవతారం ముకుంద. ఈ ధనుర్మాసంలో ముకుంద అనుకోవడం కంటే భాగ్యం ఏముందండి. ముకుందుడు అంటే కృష్ణుడు. మరి ఈవిడో ఆయనే, ఈవిడ ఆయన. అందుకే కదాచిదాద్యా లలితా పుంరూప కృష్ణ విగ్రహ. ఇది మనకు బ్రహ్మాండ పురాణంలో కనబడుతున్న మాట. ఈ లలితాదేవికే సందర్ని సమ్మోహింపజేయగలిగే శక్తి ఉందట. అందుకే లలితాదేవి కృష్ణ విగ్రహం ధరించి వేణునాదంతో సమ్మోహింపజేసిందట. అప్పుడు లలిత యొక్క శక్తులందరూ వచ్చి ఆ తల్లి చుట్టూ చేరిపోయారట. ఇక్కడ ఆవిడ తల్లే, వీళ్ళు తల్లులే, ఇంకెక్కడుంది. అయితే ఈవిడ పుంరూపం ధరించిన తల్లి ఆవిడ. అందుకే మన వాళ్ళు కృష్ణమ్మ అని పిలుస్తారండి. ఎంత గొప్ప మాట. కృష్ణమ్మే ఆయన. అంత చక్కగా ఉన్నది. అది కృష్ణరూపం ధరించింది ఆ లలితాదేవి. మొత్తం వీళ్ళందరూ గోపకాంతలు ఆవిడ యొక్క శక్తులే. అందుకే భాగవతంలో శక్తులతో కూడిన పరమాత్మలా ఉన్నాడు అని ఒక మాట చెప్పారు. గోపికా మధ్యమంలో ఉన్నటువంటి వాడు ఈ శక్తులతో కూడిన పరమాత్మ. అష్టావరణల దేవతల మధ్యలో బిందువులో ఉన్నటువంటి అమ్మవారి గుర్తురారు. అందుకే రాసలీలంతా శ్రీచక్రంలోనే మనకు దర్శనమిస్తుంది. అది నమస్కారం చేసుకోవాల్సిందే. అందుకు ముకుంద అంటే కృష్ణస్వరూపిణి అని ఒక అర్థము. ముక్తిని దదాతీతి ముకుంద, ముక్తినిచ్చే తల్లి అని అర్థం. ముక్తినిస్తుంది అంటే ముక్తి వేరు, ఈవిడి వేరా. ముక్తి నిలయా, ఆవిడ ముక్తి స్వరూపముగా ఉన్నది. ముక్తి నిలయ అంటే ముక్తి స్వరూపముగా ఉన్నది. అంతేకాదు మోక్షం పొందిన వారు ఎక్కడికి వెళ్తున్నారో అదే అమ్మ రూపం. ఇక్కడ తెలుసుకోవాల్సింది. ముక్తికి వెళ్ళాక అక్కడ ఎవరున్నారు? అమ్మవారు మోక్షం అనే చోటుకి ఇచ్చేసి ఆవిడ ఇక్కడ కూర్చున్నారా? అసలు మోక్షం అంటేనే అమ్మ పాదం. ఆ మోక్షస్థానం అనగా అమ్మ యొక్క స్వరూపమే. అమ్మ అక్కడే ఉంది. అది ముకుంద ముక్తి నిలయ. చాలా బాగుందండి. మోక్షం ఆవిడ, మోక్షం ఆవిడే ఇస్తోంది. అంటే మనదేమీ లేదనమాట. నీదో ఒకటి ఉంది. నువ్వు ఆవిడ మూల విగ్రహాన్ని ఉపాసించు. మూల విగ్రహ రూపిణి. నీకు ముక్తినివ్వడం కోసమే అమ్మ మూల విగ్రహ రూపం ధరించింది. ఇది తెలుసుకోవాలి. ముక్తినివ్వడం కోసమే మూల విగ్రహ రూపము. కావలసింది ముక్తి, అది ఆవిడిస్తుంది. మోక్షం కూడా ఆవిడ స్వరూపమే. ఈ రెండూ రావడం కోసం అమ్మ మనకి ధరించినటువంటిదే మూల విగ్రహ రూపిణి. ఈ మాటలో ఉన్న విశేషం చూద్దాం. మూల విగ్రహం. ఆలయాల్లో మూల విరాట్టును ఉంటాడు. అంటే అర్థం ఏంటి? మిగిలినవన్నీ పరివార దేవతలు, ఉత్సవమూర్తులు. అది మూల విరాట్. అయితే మూల విరాట్ శక్తుల్నే పరివార దేవతల్లోనూ ఉత్సవమూర్తుల్లో కూడా ఆవాహన చేసి ఆరాధన చేస్తారు. వెంకటేశ్వరుడు ఉత్సవ విగ్రహం వచ్చినా వెంకటేశ్వరుడు వస్తున్నాడనే అంటాం. కానీ మూల విరాట్ గర్భగుడిలో ఉన్నాడు. 9 అడుగులు 9 అంగుళాల మూర్తిగా. ఆయన మూల విగ్రహ రూపమే. కానీ వచ్చిన ఉత్సవ విగ్రహం కూడా అదే రూపంగా భావన చేస్తాం. ఎందుకంటే ఆయన స్వరూపమే ఆ క్షేత్రంలో ప్రతి దేవతలో మనకు కనబడుతున్నది. అలాగే అమ్మవారు మూల విగ్రహ రూపిణి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శ్రీ విద్యారూపిణిగా ఉందని చెప్పుకున్నాం కదా. ప్రకటాకృతికి దగ్గర నుంచి వివిక్తస్థ వరకు కూడా. ఆ వివిక్తస్థ చూడండి, ఆవరణలన్నింటిలో లోపల బిందువుగా ఒంటరిగా ఉంది ఆవిడ. వివిక్తస్థ అయినటువంటి ఆ తల్లి. ఆవిడ నుంచి మహావీరులైన పరివార దేవతలందరూ వచ్చారు కనుక వీరమాత. మొత్తం శ్రీచక్రం వియచ్చక్రం కనుక వియత్ ప్రసూహు. ఇవన్నీ చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీచక్రోపాసన మన మోక్షాన్ని ఇస్తోంది కనుక ముకుంద ముక్తి నిలయ అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్వరూపములన్నీ అమ్మ రూపములే. అయితే ఇన్ని రూపములకు మూలమై బిందువునందుంది గనక మూల విగ్రహ రూపిణి. మూల విగ్రహ రూపిణి అంటే శ్రీ విద్యలో ఉపాసింపబడే లలితాదేవి మూల విగ్రహ రూపిణి. మిగిలిన వారందరూ శ్యామలాదేవి, వారాహిదేవి, ఇతరత్రా మనం చెప్పుకున్న సర్వదేవతలు ఆవిడ యొక్క కిరణములు. ఆవిడ మూల విగ్రహ రూపిణి అనగా లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి రూపముతో ఉన్న తల్లి. ఇది చెప్పుకోవలసిన అర్థం. మూల విగ్రహం అంటే రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి మూల విగ్రహ రూపిణి. ఇది ఇంకొక అర్థంలోకి వెళ్తాం. మోక్షం ఇవ్వడానికి అమ్మవారు మనకు 2 రూపాలతో దొరికారండి. ఒకటి మూలము, ఒకటి విగ్రహము. ఇక్కడ పట్టుకున్నాం. మూలము అంటే మూలమంత్రము అని అర్థం. మూలమనగా మూలమంత్రము. ఇక విగ్రహము అనగా అమ్మ యొక్క రూపము. శ్రీచక్రము 2 విగ్రహములే. విగ్రహ శబ్దానికి విశేషించి గ్రహించున్నది విగ్రహము. ఇది తెలుసుకోవాల్సింది. విశిష్టముగా గ్రహించున్నది విగ్రహము. తన యొక్క శక్తిని విగ్రహంలో, దాని తర్వాత యంత్రంలో గ్రహిస్తాం. అందుకే విగ్రహం అన్న మాటలోనే ఉందండి విశేషమంతా. మన ఆలయంలో విగ్రహాన్ని చూస్తున్నాం. విగ్రహం అంటే అర్థం ఏంటి?
దేవత యొక్క మంత్రశక్తిని, దేవతాశక్తిని ఆ స్వరూపం గ్రహించి కూర్చుంది కనుక విగ్రహం. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అది గ్రహించింది అక్కడ, అది తెలుసుకోవాల్సింది. లడ్డు తీపిని గ్రహించినట్టుగా, జ్యోతి కాంతిని గ్రహించినట్టుగా ఆ విగ్రహం భగవచ్ఛక్తిని గ్రహించింది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే విగ్రహం అంటే ఇది. అందుకే అమ్మవారి విగ్రహం ఏది? అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అనేది విగ్రహం. ఆ విగ్రహాన్ని ఉపాసించడానికి మనకు పనికొచ్చేది మంత్రం. అది మూలం కనుక మూల విగ్రహ రూపిణి అంటే మంత్రరూపిణి విగ్రహ రూపిణి. ఈ రెండు కలిపి ఎందుకండి చెప్పారు? మంత్రమే విగ్రహం కనుక. అది ఇక్కడ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ గుర్తుందా? మంత్రంలో 3 కూటమలే అమ్మ యొక్క విగ్రహము. అందుకే మూల విగ్రహ రూపిణి అంటే మూలమంత్రాత్మిక మూలకూటత్రైకళైవర. అది ఇక్కడ మూలమంత్రమే తన విగ్రహంగా కలిగి ఉన్నది గనక మూల విగ్రహ రూపిణి. ఆ మూలమంత్రాన్ని జపించాలి, ఆ విగ్రహ రూపాన్ని ధ్యానించాలి, అర్చించాలి. ఆ రెండూ నువ్వు చేయగలిగితే ముకుంద మోక్షం ఇస్తుంది. ఆ మోక్షస్వరూపుడుగా ఉన్నదే ఆవిడే ముక్తి నిలయ. అది ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి అనే నామాల వరుసలో ఉన్నటువంటి అంత ఔచిత్యమైన మాట. భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ఇవేమి సామాన్యం అనుకున్నారా? ఇందులో 3ంటికి అర్థాలు మళ్ళీ అనుబంధం ఉంది. భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని 3 నామములు. అందుకే భావజ్ఞ భవరోగ అని కాదు, భావజ్ఞ భవరోగగ్ని 2 భావజ్ఞ అనగా భావములు తెలిసిన తల్లి. దీనికి ముందు అందరికీ చెప్పగానే స్ఫురించే అర్థం చెప్పుకుందాం. భావజ్ఞ అంటే అందరి భావాలు తల్లికి తెలుసు. 8:30 అయింది, ఇప్పటికైనా ముగిస్తాడో లేదా? ఈ భావం మనలో ఉన్నా మనకు తెలియదు, అమ్మవారికి తెలుసు. ఆవిడకి అన్నీ తెలుసు. భావజ్ఞ అందరి భావాలు తల్లికి తెలుసు. భావజ్ఞ భవరోగగ్ని భవరోగాలు తీసే వైద్యురాలు ఆవిడేనండి, ఇంకెవరున్నారు? భవరోగగ్ని అన్నారు. అయితే భవరోగం తీసేస్తుందా? ఉంచి రోగం ఇచ్చేది కూడా ఆవిడేట. భవచక్ర ప్రవర్తిని సంసార చక్రం తిప్పుతూ ఉంటుంది. ఈ సంసార చక్రం రోగం అని తెలుసుకుని ఎవడుంటాడో వాడిని బయటికి తీసేస్తుంది. అది ఇక్కడ. అందుకు భావజ్ఞ దానికి అర్థం మారిపోయింది చూడండి. భవము యొక్క స్వరూపమే భావము. భవము అంటే సంసారము. ఇది అక్కడ. అందుకే సంసార యొక్క స్వరూపానికి భావము అని అంటారు. భవస్య భావం భావం. అందుకు భావం అనగా సంసారము. ఈ సంసారంలో జరిగేటువంటి దశలకి భావములు అని పేరు. ఈ సంసారపు దశలన్నీ అమ్మకే తెలుసు. మనం ఎక్కడున్నాం? సంసారంలో ఉన్నాం, కానీ మన దశలు మనకు తెలియవు, ఆవిడకి తెలుసుట. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం ఇవన్నీ భావములు. భవంలో వచ్చేవి భావాలు. సంసారంలో మనకు కలిగేటటువంటివన్నీ భావాలు. కలుగునవి. భావము అంటే కలుగునవి, ఇది అర్థం. సంసారంలో కలిగేవి భావాలు. ఇవి మనకంటే అమ్మకి తెలుసు. మనకు వృద్ధాప్యం ఎప్పుడు, యవ్వనం ఎప్పుడు మనకు తెలియదు. అలా వచ్చేస్తుంటుంది చూస్తూ ఉండగానే ఆవిడ రికార్డ్ చేసి పెట్టేసింది మొత్తం. అంతేకాదు సృష్టిలో ప్రతి వస్తువుకు 6 భావాలు ఉంటాయట. జాయతే, అస్థి, వర్ధతే, విపరిణిమితే, పరీక్షీయతే, నశ్యతే. 6 భావాలు. షడ్భావ వికారములోని ఈ 6 భావములు ఆవిడికి తెలుసు. ఆవిడికి 6 భావాలు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. భవరోగగ్ని ఈ మాటకు అర్థం ఏంటంటే సంసారంలో వచ్చే అన్ని రోగాలు పోగొడుతుంది. ముందు ఈ అర్థమే బాగుంటుందండి. సంసారంలో వచ్చే అన్ని రోగాలు పోగొడుతుంది. జలుబు వచ్చింది, అమ్మవారిని ప్రార్థించండి, పోగొడుతుంది. ఇక్కడే వచ్చింది కాదు, సంసారంలోనే వచ్చింది. జలుబు ఆకాశంలో వచ్చిందా? ఇక్కడే వచ్చింది. భవంలో కలిగిన భావమే అది. అందుకే సంసారంలో వచ్చే సర్వ వ్యాధులు పోగొట్టే తల్లి కనుక భవరోగగ్ని, ఇందులో సందేహం లేదు. అంతేకాదు భవమే పెద్ద రోగం. చావడం పుట్టడం చావడం, ఈయన జబ్బుందే, ఇదే భవరోగం, అది కూడా పోగొడుతుంది. కనుక సంసారంలో వచ్చే రోగాలు పోగొడుతుంది, సంసారం అనే రోగాన్ని కూడా పోగొడుతుంది. కానీ వారి వారి కర్మలకు అనుగుణంగా భవచక్రము అంటే పుట్టుట, పెరుగుట, మరణించుట, తిరిగి పుట్టుట, పెరుగుట, మరణించుట అని తిరుగుతున్న చక్రం ఏదైతుందో భవచక్రము. సృష్టి స్థితిలైనటువంటి విశ్వచక్రము ఈ చక్రాన్ని తిప్పుతోంది. భవచక్ర ప్రవర్తిని చక్రాన్ని తిప్పుతోంది. తిరుగుతున్న దాని గురించి బాగా తెలుసు. ఏమిటో నేను స్విచ్ ఆన్ చేసిన కానీ నాకేం తెలియదండి అంత ఆవిడ. తిప్పుతూ ఉన్నప్పుడు తిరుగుతున్నవన్నీ ఆవిడకే తెలుసండి, తిరుగుతున్న వాటికి తెలియదు. ఎవళ్ళో ఏం తిరుగుతుందో కూడా ఆవిడకి తెలుసు. దాని ప్రకారం నడుపుతోంది. పక్వత కలిగిన జీవులకి భవరోగగ్ని అవుతున్నది, ప్రపంచాన్ని సంచరింపజేస్తున్నది. అందుకే భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని అయినటువంటి లలితా పరమేశ్వరికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ లలితాచరణారవిందార్పణమస్తు. స్వస్తి.